చూడండి, లోకాసు వార్త కొంచెం తగ్గించింది తమ్ముడు అవుట్పుట్ కొంచెం తగ్గించండి. మానిటర్స్ అనేది లోకాసు వార్త. ఓకే, పర్ఫెక్ట్. లోకాసు వార్త 1వ అధ్యాయం 24-25 వచనాలు నేను చదువుతాను. అందరూ నాతో కలిసి మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుష్యులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగు చేసెను. చాలు. తల్లి ఎలిజబెత్ అమ్మ దేవుడు తన జీవితంలో చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక చక్కటి మాట అంటుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి నా బ్రతుకులో మనుషుల మధ్యలో నాకు ఒక అవమానం మిగిలిపోయింది. నేను సేవించే నా దేవుడు ఏం చేశాడంటే, మనుషుల మధ్యలో నాకు ఏ అవమానం అయితే ఉండేదో ఆ అవమానాన్ని నా దేవుడు తీసివేశాడు అంటుంది. తల్లి ఎలిజబెత్ అమ్మ జకర్యాల జీవితంలో మనుషుల మధ్యలో 2 అవమానకరమైన పరిస్థితులు గుండా వాళ్ళు వెళ్తున్నారు. చాలా భక్తి కలిగిన వాళ్ళు, నీతి కలిగిన వాళ్ళు, దేవుని దృష్టి ఎదుట నిరపరాధులుగా నీతిమంతులుగా బ్రతుకుతున్నారు. అప్పటికి 40-50 సంవత్సరాలకు పైగా దేవుని మందిరంలో దేవుని సేవ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది, కానీ వృద్ధాప్యం వచ్చే ఆఖరి క్షణాల వరకు కూడా ఎందుకో దేవుడు వాళ్ళకి సంతానం ఇవ్వలేదు. చూసిన వాళ్ళంతా అన్నారు, వీళ్ళు పెద్ద నీతిమంతులు అంటున్నారు కదా, వీళ్ళ దేవుడు చాలా గొప్ప దేవుడు అంటున్నారు కదా, వీళ్ళ సేవించే దేవుడు అద్భుతాలు చేస్తాడు అని అంటున్నారు కదా, మరి వీళ్ళ బ్రతుకులో పిల్లలు లేరే, సంతానం లేదే అని ప్రజలంతా ఆ కుటుంబాన్ని గూర్చి అవమానకరంగా మాట్లాడుతున్నారు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా ఈ అవమానానికి తోడుగా వృద్ధాప్యంలో ఉన్న భర్త ప్రార్థన చేయటానికి మందిరంలోకి వెళ్ళాడు. మందిరంలోకి ప్రార్థన చేయటానికి వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు, స్పష్టంగా మాట్లాడేవాడు. ప్రార్థన చేసి మందిరంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మోగోడైపోయాడు. సహజంగా ప్రపంచంలో ఎక్కడైనా ఒకప్పుడు ఆయనకు మాటలు రావండి, ప్రార్థన చేస్తే ఇప్పుడు చెప్పండి, ప్రార్థన చేస్తే ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నాడండి. ఒకప్పుడు మాట స్పష్టంగా ఉండేది కాదండి, పలానా చోట దైవ సేవకులు ప్రార్థన చేశారండి, ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఈయన నోరు తెరిచి ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడండి అని ఎక్కడైనా ఎలాంటి సాక్ష్యం వింటాం, కానీ ప్రార్థన చేసిన తర్వాత నా నోరు బాగైపోయింది అన్న సాక్ష్యం వింటాం. కానీ జకర్యా జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ప్రార్థన చేసిన తర్వాత ఉన్న నోరు పోయింది, మోగోడైపోయాడు. అందరూ ఏమంటున్నారంటే, ఈయన మోగోడయ్యాడంటే ఏదో పాపం చేసి ఉంటాడు, వీళ్ళకి సంతానం కలగలేదంటే దేవుని దృష్టికి ఏదో ఆయాసకరంగా బ్రతుకుంటారు. అందుకనే వీళ్ళ జీవితంలో ఈ కార్యం జరిగిందని సుమారుగా 30-40 సంవత్సరాల నుంచి సంతానం లేదనే ఒక అవమానం అయితే, దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మోగోడైపోయాడు అన్న ఇంకొక అవమానం మూటగట్టుకొని ప్రజల మధ్యలో తలదించుకుంటూ బ్రతుకుతున్నారు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో కూడా మనుషుల మధ్యలో నీ కుటుంబంలో ఉన్న కొన్ని లోపాలను చూపించి, నీ కుటుంబంలో ఉన్న కొన్ని కొదువులను చూపించి, ఏమమ్మా నువ్వంత భక్తిపరురాలివైతే నీ భర్త ఎందుకు తాగుబోతుడయ్యాడు? ఏమయ్యా మీ దేవుడు గొప్ప దేవుడైతే మరి మీ బ్రతుకులు ఎందుకు అప్పుల పాలైపోయాయి? మీ దేవుడు అప్పిచ్చేవాడిగా చేస్తానన్నాడు, కానీ అప్పు చేయవు అని దేవుడు మాట్లాడితే మరి మీ బ్రతుకులు ఎందుకు అప్పుల పాలైపోయాయి అని పేదరికాన్ని బట్టి ఒకవేళ నువ్వు అవమానపడుతున్నావేమో, సంతానహీనురాలిగా ఉండటాన్ని బట్టి అవమానపడుతున్నావేమో, చదివిన చదువుకు తగిన ఉద్యోగం సంపాదించుకోలేక నిరుద్యోగిగా మిగిలిపోయి, ఒరే చిన్నప్పటి నుంచి దేవుడు 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 అని దేవుని దగ్గరికి పరిగెత్తావురా, దేవుని దగ్గరికి పరిగెత్తే దేవుడు నీకేమిచ్చాడు? ఆ దేవుడిని నమ్ముకున్న వాడికి పలానా చోట పోలీసు ఉద్యోగం వచ్చింది, ఆ దేవుడిని నమ్ముకోకుండా తిరిగినోడికి పలానా చోట టీచర్ ఉద్యోగం వచ్చింది.
వాళ్ళందరి బ్రతుకులు బాగానే ఉన్నాయి, కానీ దేవుని నమ్ముకున్న నీ బ్రతుకు ఎందుకురా ఇట్లా అయిపోయింది అని నీ చుట్టూత ప్రజలు, నీ కుటుంబంలో ఉన్న కొదువులను చూసి అవమానకరంగా ఎగతాళిగా మాట్లాడుతున్నారా? ఈ రాత్రి సువార్త సభకు వచ్చిన దేవుని ప్రజలారా, మనుషుల మధ్యలో గత కాలంలో ఏ అవమానమైతే నీకుండేదో, మనుషుల మధ్యలో గత కాలంలో ఏ నిందైతే నీ మీద ఉండేదో, యేసు నామం పేరిట ఈ సువార్త కొడికల ఈ రోజు నుండి మనుషుల మధ్యలో నీకున్న అవమానాన్ని నా దేవుడు తీసివేయబోతున్నాడు. జనుల మధ్యలో నీకున్న నిందను నా దేవుడు తొలగించబోతున్నాడు. గమనించండి, కలిగిన కొదువును బట్టి మనుషులు దుఃఖపడేది కొంత అయితే, చుట్టూతా ఉన్నవాళ్ళు ఆదరించే, అది ఆదరణతో కూడుకున్న మాటలు, సూటిపోటి మాటలు దేవుడికే తెలియాలి. ఓ చోట భక్తుడు కీర్తనకర్త 42వ కీర్తనలో ఒక మాట అంటాడు. చూడండి, 42వ కీర్తన చూడండి, 42వ కీర్తన. అందరూ మీ బైబిల్ తెరవండి. 10వ చరణం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. వీళ్ళ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, కొన్ని అవమానకరమైన పరిస్థితుల మధ్యలో విడవబడినట్లుగా ఉన్నారు. శత్రువు వచ్చి అంటున్నాడు, బాబో దేవుడు 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 అని పెద్దగా ఏదో చెప్పావు కదా, ఈ శ్రమల మధ్యలో ఉన్నావు, నీ దేవుడు ఏమైపోయాడు అని ఒకవైపు మాట్లాడతా, ఆ శత్రువులు మాట్లాడే దూషణకరమైన మాటలను బట్టి భక్తుడు అంటాడు, నా ఎముకలన్నీ ఇరిగిపోతున్నాయి అంటాడు. నిజమే. ఒక తండ్రికి 3 కూతుర్లు ఉన్నారు. కూతుర్లకు వివాహ వయసు వచ్చిన తర్వాత ఏ తండ్రి అయినా నా పిల్లల పెండ్లి చేయాలి అనే ఆశ, ఆతృత ఏ తండ్రికి ఉండదో? ఈ చుట్టూత అమ్మలక్కలు ఉంటారు కదా, ఈ వివాహ వయసుకు వచ్చి వయసు దాటిపోతున్న ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి, ఏమే పప్పు అన్నం ఎప్పుడు పెడతావు అంటే, ఈడు ఎక్కడ తిన్నట్టు పప్పు అన్నం నువ్వు పెట్టేటట్లేవులే పప్పు అన్నం, అయినా నిన్ననే సుఖం మీ నాన్న అనాల, మీ అయ్య మీకు పెళ్లి చేయడే, ఇక ఎట్లాగే ఈడిపోయిన అడవి కాసిన ఏనిలాగా మీ బతుకైపోద్ది. చూడండి, ఈ మాటలు ఒక ఆడపిల్ల వింటే ఎముకలు ఇరిగిపోతూ ఉంటాయి. పెండ్లి కాలేదనే బాధ ఒకవైపు అయితే, ఏమే పప్పు అన్నం ఎప్పుడు పెడతావు, అరే పప్పు తెచ్చుకొని వండి తినుకుని సాబు, అక్కడెక్కడికో వెళ్ళి పప్పు ఉంది తింటాం ఎందుకు? ఆ భార్యాభర్తలకు పెళ్ళి అయి ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఏ భార్యాభర్తలకైనా దేవుడు ఎప్పుడు సంతానం ఇస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎదురు చూపుల కంటే చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు ఉంటారు కదా, పదే వచ్చి ఏమైనా విశేషం ఉందా, వాళ్ళకి లేని తొందర వీళ్ళకి ఎక్కువైపోద్ది. ఈ మాట అన్నప్పుడల్లా వాళ్ళకి ఎట్లా ఉంటుందో తెలుసా? ఎముకలు ఇరిగిపోయినంత బాధ కలిగిద్ది. ఒకవైపు మోగోడైపోయాడు, మరొక వైపు సంతానహీనుడైపోయాడు. జనులంతా అంటున్నారు, వీరి దేవుడు ఏమాయను, వీరి దేవుడే నిజంగా గొప్ప దేవుడైతే వీళ్ళ బ్రతుకులు ఎందుకు ఎలా అయిపోయాయి, వీళ్ళ దేవుడే అద్భుతాలు చేసేవాడైతే వీళ్ళ బ్రతుకులో ఎందుకు అద్భుతం చేయలేదు, వీళ్ళ దేవుడే ఆశ్చర్యకరుడైతే వీళ్ళ పిల్లలు ఎందుకు ఎలా అయిపోయారు, వీళ్ళ పిల్లలకి ఎందుకు ఉద్యోగాలు రాలేదని ఒకవేళ ఈరోజు వరకు ప్రజలు నీ కుటుంబాన్ని చూసి అవమానకరంగా ఎగతాళిగా మాట్లాడుతున్నారేమో, ఒక శుభవార్త. ఈ సువార్త కూడికల్లో ఒక ఆశీర్వాదపు వాక్కు ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డతో నా దేవుడు సెలవిస్తున్నాడు. ఏ మనుషుల మధ్యలో నువ్వు అవమానపడ్డావో, ఏ జనాల మధ్యలో నువ్వు నిందపడ్డావో, ఈ రాత్రి నుండి నీవు పడిన నిందకు ప్రతిగా 2 అంతల ఘనత నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏ ప్రజల మధ్యలో అవమానపరచబడ్డావో నీ అవమానాన్ని దేవుడు తీసివేసి, ఏ ప్రజల మధ్యలో ఎగతాళి చేయబడ్డావో, జెఫన్యా గ్రంథంలో దేవుడు అంటాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఏ ప్రజల మధ్యలో మీరు అవమానం పొందారో, ఏ దేశంలో మీరు నిందించబడ్డారో, అవమానము పొందిన చోటే మంచి పేరును ఖ్యాతిని నేను మీకు కలుగు చేయబోతున్నాను అంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మనుషులలో నీకే అవమానం ఉందో, నీ కుటుంబంలో కలిగిన అవమానాన్ని బట్టి నేను చస్తే బాగుండు
అని అనుకోకు. తలదించుకొని ఎంతకాలం నేను బ్రతకాలి? ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను. ప్రజల మధ్యలో ఉన్న ఈ ఎగతాళి నేను తట్టుకోలేను. ఈ అవమానాన్ని భరించే కంటే కూడా నేను చస్తే బాగుండని చావు కోరుకుంటూ ఈ కూడికి వచ్చావేమో. మరణాన్ని కోరుకుంటూ ఈ రాత్రి వాక్యం వింటున్నావేమో. నాలాంటి వాడు ఎందుకు బ్రతకాలి? నాలాంటి దురదృష్ట జాతకురాలు ఎందుకు ఈ భూమి మీద జీవించాలి? నాలాంటి శాపగ్రస్తుడు ఎందుకు ఈ భూమి మీద బ్రతకాలి? నేను చస్తే బాగుండేమో. ఆత్మహత్య నాకు పరిష్కారమేమో. బలవన్ మరణానికి గురై నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే కానీ నా పరిస్థితులు బాగుంటాయేమో అని ఒకవేళ నీ చుట్టూతో ఉన్న అవమానాలను బట్టి చస్తే బాగుండని చావు కోరుకొని ఈ రాత్రి ప్రార్థనకు వస్తే నీకు ఒక శుభవార్త. నేను ప్రకటించే నా దేవుడు, ఏ జనుల మధ్యలో నువ్వు అవమానాన్ని పొందేవో అదే జనుల మధ్యలో ఘనాస్పదంగా దేవుడు ఒకనొక రోజు నిశ్చయంగా నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఏ జనుల మధ్యలో తలదించుకొని బ్రతికావో ఒక రోజు వస్తుంది దేవుడు కటాక్షించే రోజు. తలదించుకున్న చోటే నీ తలను పైకెత్తి విజయోత్సవంతో దేవుడు ఊరేగించబోతున్నాడు. ప్రజలు నిన్ను చూసి ఒకవేళ నోరారా ఎగతాళి చేశారేమో. నమ్ము ఈ మాట. ఏ నోళ్ళు నిన్ను చూసి ఎగతాళి చేశాయో, ఏ నోళ్ళు నిన్ను చూసి నిందించాయో, ఎగతాళి చేసిన నోరే, నిందించిన నోరే ప్రశంసించే నోరుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. నువ్వు నమ్ము ఈ మాట. ఈ తల్లి ఏమంటుందంటే, జనులలో నా కుటుంబానికి ఏ అవమానం ఉందో అవమానంలోనే నా దేవుడు నా జీవితాన్ని వదిలిపెట్టలా. నాకున్న అవమానాన్ని నా దేవుడు తీసివేశాడు. నీ గ్రామంలో దీని భర్త తాగుబోతోడు, అది ఒక అవమానంగా ఉందా? నమ్ము, అదే తాగుబోతు భర్తను నీ ప్రార్థన మూలంగా నీకంటే ప్రార్థన పరుడుగా దేవుడు మార్చబోతున్నాడు. నీకంటే భక్తి కలిగిన వాడిగా మార్చబోతున్నాడు. ఈ తల్లిదండ్రులు ఇద్దరు చక్కగా ప్రార్థనకి వెళ్తున్నారు. ఇలాంటి ప్రార్థనా పరులైన తల్లిదండ్రులు కడుపున ఇలాంటి పనికిమాలిన కొడుకు పుట్టాడేంటి అని ఒకవేళ నీ పిల్లలే నీకు ఒక అవమానం అయిపోయారేమో. నీ కడుపును పుట్టిన నీ పిల్లలే నీ నిందకు కారణమయ్యారేమో. కడుపును పుట్టిన పిల్లలను బట్టే గ్రామంలో తలదించుకొని, వీడు నా కడుపును పుట్టకుండా ఉంటే బాగుండేది, ఇలాంటిది నా కడుపును పుట్టకుండా ఉంటే బాగుండేది, వీడు చస్తే బాగుండని రోజు పిల్లను చూసి అవమానాన్ని తట్టుకోలేక, అల్లారు ముద్దుగా పెంచిన పిల్లలను చూసి వీడు చస్తే బాగుండు అని ఒకవేళ అవమానం తట్టుకోలేక నువ్వు ఏడుస్తున్నావేమో. ఒక శుభవార్త, ఏ పిల్లలను బట్టి గ్రామంలో తలదించుకొని బ్రతికేవో అదే పిల్లలను బట్టి తలెత్తుకొని తిరిగే రోజులు దేవుడు నిశ్చయంగా నీ బ్రతుకుల్లో నీకు ఇవ్వబోతున్నాడు. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. ఎవరి దేవుడు? జనులలో నీకుండిన అవమానాన్ని తీసివేసే దేవుడు, జనులలో నీకుండిన నిందను తీసివేసే దేవుడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవ జనమా, నువ్వు బ్రతుకుతున్న చోట, నువ్వు జీవిస్తున్న బంధువుల మధ్యలో, నీ రక్త సంబంధికుల మధ్యలో నీకు ఏ నిందుందో, ఏ అవమానం ఉందో ఒకరోజు రాబోతుంది. ఆ నిందను నా దేవుడు తీసివేయునుగాక. ఒక మాట, ఈ కుటుంబానికి ఉన్న నిందను దేవుడు తీసివేయటానికి ఎక్కడ నింద పడ్డాడో అక్కడే ఘనాస్పదంగా దేవుడు ఆ కుటుంబాన్ని ఊరేగించడానికి అసలు ఆ భార్యాభర్తలు ఎలాంటి వాళ్ళు, ఆ భార్యాభర్తల్లో నుంచి మనం నేర్చుకోదగిన దివ్యమైనటువంటి పాఠం ఏంటి? ఒక 3 మాటలు క్లుప్తంగా చాలా త్వరగా నేను చెప్పుకుంటూ వెళ్తాను. ప్రభు మనతో మాట్లాడునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయం 'అందరూ చూడండి, మీ బైబిల్ తెరవండి. లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 6వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పండి. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకరియా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి
దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. వీళ్ళను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. వీరిరువురు దేవుని యొక్క సకల విధములైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు అంటాడు. ఒకరా ఇద్దరా? అమ్మా చెప్పాలి, ఒకరా ఇద్దరా? భర్తలో ఎలాంటి భక్తి ఉందో భార్యలో కూడా అలాంటి భక్తి మనం చూస్తాం. భార్యలో ఎలాంటి భక్తి ఉందో భర్తలో కూడా అలాంటి భక్తిని మనం చూడగలుగుతాం. ఒకరు భక్తిగా ఉండి మరొకరు భక్తిహీనంగా లేరు. బైబిల్లో రాయబడిన మాట, వీరిరువురు నిరపరాధులు, వీరిరువురు దేవుని దృష్టికి నీతిమంతులు. కుటుంబీకులారా, మీ గ్రామాల్లో మీకుండిన అవమానాన్ని దేవుడు తీసివేయున్నట్లుగా భార్యాభర్తలుగా ఇద్దరు దేవుని దృష్టి ఎదుట నీతిమంతులుగా బ్రతుకుదురుగాక, నిరపరాధులుగా బ్రతుకుదురుగాక. కొన్ని కుటుంబాల్లో చూడండి, భర్తలో భక్తి ఉంటే భార్యలో భక్తి ఉండదు. మరికొన్ని కుటుంబాల్లో భార్యలో భక్తి ఉంటే భర్తలో భక్తి ఉండదు. ఒకరు ఒక రకంగా, ఇంకొకరు ఇంకొక రకంగా ఉంటారు. కానీ ఈ భార్య భర్తలో ఉన్న ధన్యత ఏంటో తెలుసా? వారిద్దరూ నీతిమంతులు, వారిద్దరూ దేవుని ఎదుట నిరపరాధులుగా బ్రతుకుతూ వచ్చారు. ఈ వాక్యం వింటున్న భార్యాభర్తలారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. జకరియా ఎలిజబెత్తులను గూర్చి దేవుడి సాక్ష్యం ఇచ్చినట్లుగా మీ భార్యాభర్తలను గూర్చి ఎలాంటి సాక్ష్యం దేవుడు ఇవ్వగలడా? ఈ భార్యాభర్తలు ఇరువురు సంఘంలో ఎలిజబెత్ జకరియాల వంటి వారు. ఈ భార్యాభర్తలు నా ఎదుట అకులా ప్రిస్కిలాల వంటి వారు. భార్యలో ఎలాంటి భక్తి ఉందో ఆ భర్తలో కూడా అలాంటి భక్తి ఉందండి. భర్త ఎంత భక్తిపరుడో భార్య కూడా అలాంటి భక్తిపరురాలండి అని ప్రతి కుటుంబాన్ని గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తే, నీ కుటుంబాన్ని గూర్చి దేవుడి సాక్ష్యం ఇస్తే, ఈ దేవుడు జనులలో నీకుండిన అవమానాన్ని దేవుడు తీసివేయునుగాక. చెప్దాం ఆమెన్. ఇంకొకసారి చెప్దాం ఆమెన్. జనులలో నీకుండిన అవమానాన్ని దేవుడు తీసివేయాలంటే దేవుని ఎదుట భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్తాను. భార్య భర్త ఏక శరీరము అంటాడు. భార్య భర్త ఏక శరీరము అంటాడు. ఎందుకు ఏక శరీరము అన్నాడంటే, ఇప్పుడు మనుషుని శరీరం ఉంది. మనుషుని శరీరాన్ని సగానికి మనం విడదీస్తే ఇటువైపు భాగం ఎట్లా ఉంటుందో ఇటువైపు భాగం కూడా సేమ్ అట్లా ఉంటుంది. ఒక మనుషునిలో 2 కళ్ళు ఉంటాయి. ఒక కన్ను భార్య అయితే ఇంకొక కన్ను భర్త. మనుషునికి 2 చెవులు ఉంటాయి. ఒక చెవి భార్య అయితే ఇంకొక చెవి భర్త. 2 కాళ్ళు ఉంటాయి. ఒక కాలు భార్య అయితే ఇంకొక కాలు. శరీరానికి ఉండే అద్భుతమైన ధర్మం ఏంటో తెలుసా? 2 కళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు, కానీ ఈ 2 కళ్ళు ఒక్కదాన్నే చూస్తాయి. ఏమన్నాను? తెలుగులోనే చెప్పే కదా, కొంచెం పెద్దగా చెప్పండి. 2 కళ్ళు గమనించండి. ఒక్క నీడు చూసింది అనుకోండి మెలకన్ను అంటారు. భార్యాభర్తలిద్దరూ ప్రభువుని చూడాలి. గమనించండి, 2 కాళ్ళు 2 అయినా ఒక కాలు ఈ దిక్కుకి, ఒక కాలు ఆ దిక్కుకి వెళ్ళదు. కాళ్ళు 2 అయినా 2 కాళ్ళు ఒకే దిక్కుకు నడుచుకుంటూ వెళ్తాయి. భార్యాభర్తలనే 2 కాళ్ళు దేవుని వైపే నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారిగా ఉండాలి. దైవికమైన విషయాల్లో ఏ భార్యాభర్తల మధ్యలో ఏక మనసు ఉంటుందో, దేవుని కొరకు బ్రతికే విషయంలో భార్యను మించిన భక్తి భర్తలో, భర్తను మించిన భక్తి భార్యలో, భార్యను మించిన భక్తి భర్తలో, భర్తను మించిన భక్తి భార్యలో, ఏ కుటుంబంలో అలాంటి భక్తి జీవితాన్ని చూస్తామో వారికున్న అవమానాన్ని నా దేవుడు కొట్టివేస్తాడు. వీళ్ళు ఎంత భక్తి కలిగిన వాళ్ళు, వీళ్ళ భక్తికి పరాకాష్ట. బాగా గమనించండి, వీళ్ళ భక్తిని శిఖరాల మీద చూపించే ఒక అద్భుతమైన సన్నివేశం జకరియాని గూర్చి రాసుంటుంది. జకరియా పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అనని. ఎలిజబెత్ అమ్మను గూర్చి రాసుంటుంది, ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మ పూర్ణురాలై అని రాసుంటుంది. ఇద్దరు పరిశుద్ధాత్మతో నిండుకున్నవారు. పరిశుద్ధాత్మతో నిండుకున్న జకరియా ఎలిజబెత్ల గర్భంలో నుంచి ఒక శిశువు రాబోయే ముందే
గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే గంతులేయటం ప్రారంభించాడు. యోహాను గూర్చి రాయబడిన మాట ఏంటో తెలుసా? తల్లి గర్భములో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడట. అరే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎలా పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు? తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణుడు గనుక, తల్లి పరిశుద్ధాత్మ పూర్ణురాలు గనుక, ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన పిల్లల గర్భంలో నుంచి పుట్టబోయే బిడ్డ కూడా పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. నేను ఎప్పుడు సంఘంలో ఒక మాట చెప్తా, వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే అంటాడు. నాతో కలిసి చెప్పండి, వేరు పరిశుద్ధమైతే. సౌండ్ పెంచాలా? వేరు పరిశుద్ధమైతే కొమ్మలను పరిశుద్ధములే. వేరు పరిశుద్ధాత్మతో నిండుకున్నదైతే. తమ్ముడా, నీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో 100కి 100 మార్కులు వేసుకోవచ్చు, ఇక తిరిగే లేదు. నా వైపు చూడండి తల్లిదండ్రులారా. ఈ ఎలిజబెత్తమ్మ గర్భంలో నుంచి ఒక కుమారుని పుట్టించాడు. ఆ కుమారుడే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆ కుమారుని గూర్చి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? స్త్రీలు కనిన వారందరిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను మిక్కిలి గొప్పవాడు అని రాసింది. అద్భుతం తెలుసా? అవమానము పొందిన కుటుంబంలో నుండి ఘనతకు మారుపేరుగా ఉన్న యోహానును దేవుడు పుట్టించాడు. ఎందుకో చెప్పమంటారా? ఆ గర్భం తాగుబోతు గర్భం కాదు. ఆ గర్భం పేకాటాడే గర్భం కాదు. ఆ గర్భం 2-3 భార్యలతో తిరిగిన గర్భం కాదు. చూడండి, కనినటువంటి ఆ గర్భం అపవిత్రమైనటువంటి గర్భం కాదు. అటు తల్లి ఇటు తండ్రి ఇద్దరు పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి వారు. వాళ్ళ మీద ఏ ఆత్మ ఉందో అదే పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చి యోహాను తల్లి కడుపులో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మనం భక్తిగా బ్రతుకుతూ రాబోయే తరాలకు మన కుటుంబాల నుండి భక్తి కలిగిన సంతానాన్ని సమాజానికి అందించుదుం గాక. నీ ఇంటిలో నుండి రాబోయే తరాలకు భక్తి కలిగిన సంతానాన్ని నువ్వు అందించాలంటే మొదట ఆ పిల్లలను కన్నా తల్లిగా తండ్రిగా నీవు భక్తి కలిగిన వాడివై ఉండాలి. చెప్దాం హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలండి, గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు పిల్లల్ని పెంచే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పురుషుడు ఏం చేస్తాడో తెలుసా? తన భార్య గర్భవతి అయింది అని తెలుసుకున్న తర్వాత భార్య అలా మంచం మీద పండుకొని ఉండగా ఆ భార్య ఎదుట మోకరించి మంచం పక్కన భార్య గర్భం మీద చేతులుంచి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉంటాడు. ఎవరు వినాలని చదువుతాడో తెలుసా? భార్య వినాలని కాదు, భార్యతో పాటు తన భార్య గర్భంలో ఉన్న శిశువు కూడా, భార్య గర్భంలో ఉన్న శిశువు గర్భంలో ఉన్నప్పుడే దేవుని వాక్యం వినాలని గర్భంలో ఉన్నప్పుడే దేవుని వాక్యాన్ని వినిపించేవాళ్ళట. మీరు నన్ను అడగొచ్చు, ఏమండి గర్భంలో ఉన్న శిశువుకి బయట భార్యాభర్తలు మాట్లాడుకునే మాటలు వినపడతాయా అని అంటే వినపడతాయి. వినపడతాయా లేదా? వినపడతాయి అని చెప్పడానికి ఆధారం ఏది? వినపడతాయి అని చెప్పడానికి ఆధారం ఏది? మరియమ్మ తల్లి ఎలిజబెత్ అమ్మను కలుసుకోవటానికి వచ్చింది. అప్పటికి ఎలిజబెత్ అమ్మ 6వ నెల గర్భవతి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్నాడు. మరియమ్మ తల్లి ఎలిజబెత్ అమ్మను చూసి, అమ్మా పాస్టమ్ గారు వందనాలమ్మా అంది. ఎప్పుడైతే పాస్టమ్ గారు వందనాలమ్మా అని అందో, ఎలిజబెత్ అమ్మ వందనాలు చెప్పే లోపే అబ్బా ఎక్కడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆనందముతో ఆ శుభవచనం వినటంతో గంతులు వేయటం ప్రారంభించాడు బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఈ వాక్యం వింటున్న తల్లిదండ్రులారా, వివాహమైన తొలిటి దినము నుండి దేవుని దగ్గర అడవండి, దేవా నా ఇంట్లో నుండి తాగుబోతులు రాకూడదయ్యా, నా ఇంట్లో నుండి తిరుగుబోతులు రాకూడదయ్యా, నా ఇంట్లో నుండి విగ్రహారాధనైన మనుషులు రాకూడదయ్యా, నా గర్భంలో నుండి, నా ఇంటిలో నుండి, నా ఒంటిలో నుండి, నా గర్భంలో నుండి దేశాన్ని తలకిందులు చేసే ప్రవక్తల తరం నా ఇంట్లో నుంచి రావాలయ్యా, పరిపాలకులు నా ఇంట్లో నుంచి రావాలయ్యా,
నీ నామానికి ఘనత కలుగు చేసే పిల్లలు నా ఇంట్లో నుంచి రావాలయ్యా. అలాంటి పిల్లలు నీ ఇంట్లో నుంచి రావాలంటే భార్యాభర్తలారా, వాడు గర్భంలో ఉన్నప్పటి నుండే మీరు మాట్లాడే మాటల విషయంలో తస్మా జాగ్రత్త. వాళ్ళకు వినిపించే మాటల విషయంలో జాగ్రత్త, వాళ్ళని పెంచే విషయంలో జాగ్రత్త, వాళ్ళకు నేర్పే వాటి విషయంలో జాగ్రత్త. నేను ఎరిగిన ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు. నాతో అంటాడు, అయ్యగారు మా పిల్లలు అసలు మామూలు పిల్లలు కాదండి, వాళ్ళు పిల్లలు అంటాం కంటే కూడా పిడుగులండి, మామూలు పిల్లలు కాదు పిడుగులండి ఇట్లా అంటున్నాడు. వాళ్ళు మామూలు పిల్లలు కాదండి పిడుగులండి. అసలు వాళ్ళ ఐక్యూ, వాళ్ళ మెమరీ పవర్, వాళ్ళ గ్రాస్పింగ్ పవర్ ఎంత అంతా కాదండి అని వాళ్ళ కొడుకులను కూర్చి చెప్పి ఉప్పొంగిపోతున్నాడు. నేను అడిగా, ఏంటయ్యా వాళ్ళలో ఉన్న గ్రాస్పింగ్ పవర్ అన్న. అంటాడు ఆయన, టీవీలో ఒక సినిమా పాట అట్లా మా పెద్దోడు విన్నాడంటే, ఒక్కసారి సినిమా పాట విన్నాడంటే ఆ తర్వాత అట్టాగే పాడతాడు, ట్యూన్ ఎంత కూడా మిస్ కాదు. రెండో వాడి సంగతి ఏంటో తెలుసా, ఆ సినిమా పాటకి హీరో హీరోయిన్ ఎట్లా డ్యాన్స్ చేశారో మా రెండో వాడు డిట్టో అట్టాగే దించి వదిలి పెడతాడండి. పెద్దోడు ఒక్కసారి ఇంటే చాలు అట్లా పట్టుకుంటాడు, రెండో వాడు కళ్ళతో అట్లా చూస్తే చాలు అట్టాగే డిట్టో డ్యాన్స్ చేస్తాడు. అబ్బా, వాళ్ళ మెమరీ పవర్ మామూలు పవర్ కాదు అన్నాడు. వీళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత ఎట్టాటి వాళ్ళు అవుతారో రాత్రి చెప్పాక నేను చెప్పా కదా రాత్రి, వీళ్ళు పెద్దోళ్ళు అయిన తర్వాత ఏమైపోతారో అన్నాడు. నేను చెప్పా, అయ్యా బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుంచి తొలగిపోడు. పిల్లలకు నేర్పాల్సింది పిల్లలుగా ఉన్నప్పుడే నేర్పాలి. పెద్దోళ్ళు అయిన తర్వాత నువ్వు నేర్పుదామనుకుంటే వాడు నీకు నేర్పుతాడు. బాగానండి, పెద్దోడైన తర్వాత ఆడికి నువ్వు నేర్పుదామంటే వాడే నీకు నేర్పే పండితుడైపోతాడు. దేవుని వాక్యం ఉంటుంది, బాలుడు నడవవలసిన త్రోవ వానికి ఎప్పుడు నేర్పాలి? బాలుడిగా ఉన్నప్పుడే నేర్పాలి. పెద్దవాడైన తర్వాత వాడు తొలగిపోడయ్యా నా మాట వినన్న. ఆయన అంటాడు, నాకు అందుకే కొంచెం నా దగ్గరికి వచ్చి అన్నాడు, నాకు అందుకేనయ్యా ఈ పెంతుకోసి చర్చలు అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అన్నాడు. ఎందుకు ఇష్టం ఉండదు అయ్యా అన్న, పెంతుకోసి చర్చలకి వెళ్తే టీవీలు చూడొద్దంటారు, సినిమాలు చూడొద్దంటారు. మన ఈ మధ్య కాకినాడ దగ్గర ఒక ఊరు వెళ్ళా, ఒక హోటల్లో దిగా. ఆ హోటల్ ఆయన నా దగ్గరికి వచ్చి, మీరు పాస్టర్ గారు అన్నాడు. అవునండి పాస్టర్ గారినే అన్న. ఆయన నా దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా, నాకు యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలంటే క్రైస్తవులన్నా నాకు అస్సలు ఇష్టం ఉండదండి అన్నాడు. మరి నేనే నీ హోటల్కి వచ్చాక ఖాళీ చేయమంటావా అన్న. ఖాళీ చేస్తే నాకు రావాల్సిన డబ్బులు పోతాయ్యా, ఎక్కడే ఉండి అన్నాడు. నీకు క్రైస్తవులు అంటే ఎందుకు పడదన్నా. ఏమన్నాడు తెలుసా, ఒకప్పుడు మా ఊరిలో అంతా హిందువులేనండే, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మా గ్రామంలో అందరూ యేసు ప్రభుని నమ్ముకున్నారు, ఇంతకు నీకు వచ్చిన బాధ ఏంటయ్యా అన్నాను. మా ఊరోళ్ళంతా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నా సినిమా హాల్ మూతబడిందండి, అది నా బాధ అన్నాడు. ఆయనకున్న బాధ ఏంటి? సినిమా హాల్ మూతబడిందట. ఎందుకు మూతబడింది అంటే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత సినిమాకి రావట్లేదండి. ఈయన అన్నాడు, నాకు ఈ పెంతుకోస్తాలంటే అందుకే నచ్చదండి, ప్రతి దానికి అది చేయకూడదు ఇది చేయకూడదు అని స్వేచ్ఛ లేకుండా చేస్తారు. పిల్లలు అట్లా పెరగాల, అప్పుడే ప్రపంచ జ్ఞానం వస్తుంది అన్నాడు. ఏ జ్ఞానం అంట? నేను అన్నా, ప్రపంచ జ్ఞానం ఏం వద్దు కానీ రావాల్సిన జ్ఞానం నేర్పయ్యా అన్న. నువ్వు ఊరుకోబాయ్, పిల్లలు అట్లా జనరల్ నాలెడ్జ్లు పెరగాలన్నాడు. ఒక 7-8 సంవత్సరాల తర్వాత కలిశాడు. నేను అడిగా, అయ్యా పిల్లలు ఏం చేస్తున్నారన్న. 2 చేతులు పట్టుకొని ఏడుస్తా, అయ్యా ఏం చేస్తున్నారని ఏమని చెప్పేదయ్యా. పెద్దోడు 10వ తరగతి ఇప్పుడు 3 సార్లు రాశాడు. 3 సార్లు రాశాడంటే అర్థం ఏంటి? 10వ తరగతి 3 సార్లు రాశాడు, 3 సార్లు తప్పాడయ్యా. చివరికి తెలుగులో కూడా తప్పాడయ్యా. కొడుకు అంటాడు, మా ఓడికి తెలుగు అస్సలు రాదయ్యా, ఏదో లెక్కలు వచ్చినట్టు తెలుగు అస్సలు రాదయ్యా. నేను అన్నా, అయ్యా మీ పిల్లకి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ అన్నావుగా, ఇట్ట చూస్తే అట్ట పడతారన్నావుగా. నా ప్రభు బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను లోకం తెలియక మునిపే చిన్నతనం నుంచే గర్భంలో ఉన్నప్పటి నుండే వాళ్ళను ఆత్మపూర్ణులుగా నువ్వు పెంచుదువుగాక. అలా నువ్వు పెంచగలిగితే జనులలో నీకే అవమానం ఉందో,
ఏ నిందను అనుభవిస్తూ నువ్వు బ్రతుకుతూ వచ్చావో నీ నిందను కోకటి వేళ్లతో సహా నా దేవుడు పెకిలించి వేయునుగాక. చప్పటి కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్తాను. సరే, వీళ్ళిద్దరూ నీతిమంతులుగా నిరపరాధులుగా బ్రతుకుతున్నారు. తర్వాత వచనంలో ఏమని ఉంటుందంటే చూడండి నాతో కలిసి 7వ వచనం. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. నా వైపు చూడండి. ఆ తల్లికి దేవుడు సంతానం ఇవ్వలేదు. తాను ప్రార్థన చేస్తే అనేక మందికి సంతానం కలిగింది. తన కొరకు తాను ప్రార్థన చేసుకుంటే మాత్రం తనకు సంతానం కలగల. ఎంత ప్రార్థన చేసినా తనకు సంతానం కలగకపోతే, నేను ఇంత ప్రార్థన చేసినా నా దేవుడు ఏ మేలు నాకు చేయలేదు కదా, నేను ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు దేవుని దగ్గర మొరపెట్టాలి? ఎందుకు ఈ ఉపవాసాలు ఉండాలి? ఎందుకు నేను దేవుని మందిరానికి వెళ్ళాలి? దేవుడు నా బ్రతుకులో నాకేం చేశాడని మందిరానికి వెళ్ళేది? దేవుడు నా బ్రతుకులో నాకేం చేశాడని నాకు కలిగిన దానిలో దేవునికి దశాంశం ఇచ్చేది? దేవుడు నా బ్రతుకులో నాకేం చేశాడని మోకరించేది? దేవుడు నా బ్రతుకులో నాకేం చేశాడని ఉపవాసం ఉండేది అని తన శ్రమల మధ్యలో దేవుని మీద ఆయాసపడకుండా, శ్రమల మధ్యలో కూడా, అననుకూలతల మధ్యలో కూడా, ప్రతికూలతల మధ్యలో కూడా వాళ్ళ భక్తి జీవితాన్ని వాళ్ళు కొనసాగిస్తూ వచ్చారు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, కొన్నిసార్లు నీ బ్రతుకులో నువ్వు నీతిమంతుడిగా బ్రతికినా ఎందుకో కొన్ని కొదువులు దేవుడు నీ జీవితంలో అనుమతిస్తాడు. దేవుని ఎదుట నువ్వు నిరపరాధిగా బ్రతికినా, లోకస్తుల్లాగా తిని తాగి తందనాలాడి విచ్చలవిడిగా నువ్వు బ్రతకకుండా, ప్రతి విషయంలో మడిగట్టుకొని నా ప్రభు కొరకే నేను బ్రతకాలి, నా ప్రభు కొరకే నేను జీవించాలని నువ్వు యథార్థంగా దేవుని వెంబడిస్తూ ఉన్నా, జకర్యా ఎలిజబెత్తుల జీవితంలో ఒక కొదువు ఉన్నట్లుగా నీ జీవితంలో కూడా కొన్ని కొదువులు నీ బ్రతుకులు దేవుడు అనుమతిస్తాడు. అయితే మీతో చెప్పే మాట, దేవుడు కొదువును కలుగు చేశాడని, కష్టాన్ని కలుగు చేశాడని, రోగాన్ని కలుగు చేశాడని, దుఃఖాన్ని కలుగు చేశాడని ఏనాడు నువ్వు దేవుని మీద సనగొద్దు. ఏనాడు దేవుని మీద నువ్వు ఆయాసపడొద్దు. ఓ దైవజనుడిగా ఒకే మాట చెప్తాను, కడుపు నిండా భోజనం పెట్టినప్పుడు దేవుణ్ణి ఎలా స్తుతించావో, కారపు మెతుకులు పెట్టినప్పుడు కూడా దేవుణ్ణి అలాగే నువ్వు స్తుతించాలి. అమ్మా, 10 మందికి సహాయం చేసే స్థితిలో దేవుడు నుంచినప్పుడు ఎలా నువ్వు దేవుని స్తుతించావో, చిల్లర పైసల కోసం కూడా గదంతా గాలించే ఆ దయనీయమైన దిక్కుమాలిన స్థితి వచ్చినప్పుడు కూడా అలాగే నువ్వు దేవుని స్తుతించాలి. ఆరోగ్యం ఇచ్చినప్పుడు దేవుని ఎలా స్తుతించావో, ఉన్న ఆరోగ్యం అంతా పోగొట్టుకొని అడుగు తీస్తే అడుగు వేయలేని, శరీరంలో చెప్పలేని బలహీనతని ఆవరించిన ఆరోగ్యం ఉన్నప్పుడు ఎలా స్తుతించావో, అనారోగ్యం ఉన్నప్పుడు కూడా అలాగే నువ్వు దేవుని స్తుతించుదువుగాక. చెప్దాం ఆమేన్. ఉద్యోగం పొందుకున్నవాడు ఎలా దేవుని స్తుతించాడో, ఎంత ప్రార్థన చేసినా నీకు ఉద్యోగం రానప్పుడు కూడా. అందుకనే హబక్కుకు గ్రంథకర్త ఒక చోట అంటాడు, శాలలో పశువులు లేకపోయినా, దొడ్డిలో గొర్రెలు లేకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, అంజూరపు చెట్లు పోయకపోయినా, ఒలీవ చెట్లు కాయలు కాయకపోయినా, అన్నీ పోగొట్టుకున్న స్థితిలో కూడా నా రక్షణకర్తకు యెహోవా యందు నేను ఆనందిస్తాను అంటాడు. చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మీకు ఒక మాట చెప్పంటారా తల్లి? అన్నీ ఇచ్చినప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తే ఆ స్తుతి దేవునికి కొంత సంతోషమే నీకు ఇస్తుంది. ఆ స్తుతి దేవునికి కొంత సంతోషమే ఇస్తుంది. నీకు దేవుడు ఏమీ ఇవ్వకపోయినా, ఉన్నాయన్నీ తీసేసినా, ఉన్నాయన్నీ నీకు దూరం చేసినా, నీ కష్టస్థితిలో యోబులాగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అని కన్నీళ్ళ మధ్యలో నువ్వు దేవుని స్తుతిస్తే, ఆకలి దప్పుల మధ్యలో దేవుని స్తుతిస్తే, అవమానాల మధ్యలో దేవుని స్తుతిస్తే, నిందల మధ్యలో దేవుని స్తుతిస్తే, ప్రజల చేత తృణీకరించబడిన స్థితిలో దేవుని స్తుతిస్తే, వీడు దేవుని నమ్ముకున్నాడట, అయ్యో వీడు బ్రతికేంటి ఇట్లా అయిపోయింది, అయ్యో వీడు బ్రతికేంటి ఇట్లా అయిపోయిందని ప్రజలు అవమానపరుస్తూ ఎగతాళితో నేను మాట్లాడుతున్నప్పుడు, ఆ ఎగతాళిలో కూడా హృదయమార ప్రభును నువ్వు స్తుతిస్తే ఆ స్తుతి దేవుని మనస్సును గెలుచుకొనును గాక. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. మరలా హల్లెలూయా.
ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒక భార్యగా భర్త దగ్గరికి వెళ్ళి, అయ్యా రేపు క్రిస్మస్ పండుగ రాబోతుంది, రేపు కాదులేమ్మా ఇంకా 6 నెలలు ఉంది, రేపు క్రిస్మస్ పండుగ రాబోతుంది, క్రిస్మస్ పండుగకి నాకు పట్టు చీర, పోయిన సంవత్సరం 10,000 కదా, ఈ సంవత్సరం 20,000 రూపాయలు పట్టు చీర అని అడిగావు. 20,000 రూపాయలు పట్టు చీర మన బెదర తీసుకొచ్చాడు, నీ చేతిలో పెట్టాడు. ఆ పట్టు చీర చూడటంతో, నా వైపు చూడండి, ఆ పట్టు చీర చూడటంతో ఎట్లా మెట్టెలిరుస్తా, మా ఆయన బంగారం. అసలు మా ఊర్లో ఆగిరిపల్లిలో ఏనా అక్క ఎప్పుడన్నట్టు అందా? ఇటు చూడండి, రైట్ చూడండి, మా ఆయన బంగారం. తగునా మా ఆయన లాంటి ఆయన భూతలమంతా భూతార్థం పెట్టి వెతికినా దొరకడు. అరుదమ్మా మా ఆయన లాంటి ఆయన, మా ఆయన లాంటి ఆయన భూమి మీద ఎక్కడా దొరకడు, మా ఆయన బంగారం అని భార్య ఎట్లా అంటా ఉందనుకోండి, మనోడు అనుకుంటాడు దీని పొగడతంతా పట్టు చీర పొగడతారా, పట్టు చీర కొనుక్కొచ్చే కాబట్టి దీన్ని బొగిడిందిరా. మా ఆయన బంగారం వెండి వజ్రం అని పట్టు చీర ఇచ్చినప్పుడు బొగిడేవనుకో, ఆ పొగడత భర్తకంత సంతోషమేదో. అడిగో 10,000 రూపాయలు పట్టు చీర, చివరికి 10,000 రూపాయలు పట్టు చీర అడిగితే 1,000 రూపాయల ఖరీదైన సాధారణమైన చీర కూడా తీసుకురాలా. నేను తీసుకురాలేను అన్నాడు. ఆ మాట వింటంతో పోనీయండి, పట్టు చీరకు మించిన మంచి భర్త మీరు నాకు దొరికారు, అదే నా భాగ్యం అండి. ఈ పట్టు చీర మనకు సంతోషం ఇస్తుందా? ఈ పట్టు చీర మనకు ఆనందం ఇస్తుందా? పట్టు చీర లేకపోయినా పట్టెడు మతుకులు దేవుడు ఇచ్చాడండి చాలు. ఎలాంటి మంచి భర్తను దేవుడు నాకు ఇచ్చాడు, ఇంతకు మించి నాకేం కావాలా? పట్టు చీర తేకపోయినా మా ఆయన దేవుడు అని అందనుకోండి, ఆ పొగడుతుందో చూసారా? దేవునికి మహిమ దేవుడు ఎరుగు, దేవునికి మహిమ కాదు. ఆ పొగ తినటంతో మనోడు ఏం చేస్తాడో తెలుసా? తల తాకట్టు పెట్టైనా 1,00,000 రూపాయలు పట్టు చీర తీసుకొచ్చేస్తాడు. ఆమెన్ చెబుదాం, ఆమెన్. అట్లా కాకుండా నువ్వు అడిగిన పట్టు చీర తీసుకురాలేదని చెప్పి ముఖమంతా అది ఒక రకంగా పెట్టి, ఆడవాళ్ళు అలిగినప్పుడు వాళ్ళ ముఖం ఫోటో తీయాలండి, ఆ ఫోటోకి ఆస్కార్ అవార్డు వస్తుంది. అవును అన్న అక్కోళ్ళు చేతులు తల్లిలు చెప్దాం, హల్లెలూయా మా తల్లి. ఒక ఆయన అంటాడు, కొండ మీద కోతినైనా దించవచ్చు కానీ అలిగిన భార్యని దించలేమంట మంచం మీద నుంచి. తమ్ముడా అలగకుండా చూసుకో, ఇక అలిగిన తర్వాత దేవుడు కూడా దించలేడంట, జాగ్రత్త. సరే వినండి ప్రభు బిడ్డలారా, జ్ఞాపకం చేస్తాను. ఇంత నీతిమంతులుగా బ్రతుకుతున్నా వాళ్ళ బ్రతుకులో ఒక కొదువ మీతో చెప్తున్నాను. నీవు నీతిగా బ్రతుకుతూ ఉన్నా కొన్ని కొదువులు దేవుడు నీ బ్రతుకులో అనుమతిస్తాడు. సమృద్ధి ఇచ్చినప్పుడు దేవుని ఎలా స్తుతించావో, లేమిలో కూడా అలా దేవుని స్తుతించే ఆ ప్రత్యక్షత దేవుడు మనకిచ్చునుగాక. చెబుదాం ఆమేన్. అయితే ఒక విషయం చెప్తాను, దేవుడు ఆలస్యం చేశాడు. ప్రార్థన చేస్తామన్నారు, ఆలస్యం చేశాడు. అయితే అద్భుతం ఏంటో తెలుసా? ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన దాన్ని జకరియా ఎలిజబెత్తులకు దేవుడిచ్చాడు. నా ప్రభు బిడ్డలారా నమ్మండి, నీ బ్రతుకులో దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తే అన్యాయం చేస్తున్నాడు అనుకోకు. నీ బ్రతుకులో దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తే నిన్ను పట్టించుకోవట్లేదు అనుకోకు. నీ జీవితంలో దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తే నిన్ను చిన్న చూపు చూసాడు అనుకోకు. నీ బ్రతుకులో దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తే నిన్ను అనాథగా చేయబోతున్నాడేమో అనుకోకు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఒక అద్భుతమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక అద్భుతమైన దాన్ని ఇవ్వాలంటే అద్భుతమైనది ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తున్నాడంటే, ఎంత ప్రార్థన చేసినా జవాబు రాక, ఎంత మొరపెట్టినా ప్రత్యుత్తరం రాక, ఎంత గుండెలు బాదుకున్నా, దేవా నా పిల్లల విషయంలో ఒక్కసారి సహాయం చేయి, దేవా నా సేవ విషయంలో ఒక్కసారి సహాయం చేయని రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చినా దేవుడు పట్టించుకున్నట్లుగా ముఖం చాటేసి వెళ్ళిపోతున్నాడు అంటే నిన్ను అలక్ష్యం చేస్తున్నాడు అనుకోకు సుమీ. నేను ప్రకటించే నా యేసయ్య, తమ్ముడా నీ బ్రతుకులో ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం చేయడు.
ఒకటి ఖచ్చితంగా చెప్తాను, ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మిన వాళ్ళు చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు కష్టపడి సేవ చేసావు. ఆ గ్రామం ఈ గ్రామం, ఈ గ్రామం ఆ గ్రామం అని ప్రయాసపడి పరిగెత్తి కష్టపడ్డావు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, దేవా చెప్పులు అరిగేలాగా గ్రామం తిరిగి సేవ చేశాను, పట్టుమని 10 మంది ఆత్మలు కూడా నేను సంపాదించలేకపోయాను. అసలు నేను సేవ చేయాలనే ఏర్పాటు నా మీద నీకుందా లేదా? నేను నీ పిలుపులో నీ ఏర్పాటులో ఉన్నానా లేదా? అయ్యో నా అంతటి నేను సేవకు వచ్చానేమో అని ఒకవేళ ఎంత కష్టపడినా ఆత్మల పంట చూడలేక నిరాదరణకు గురైన సేవలో ఒకవేళ నువ్వు ఉంటే, ఈ రాత్రి ఒక శుభవార్త. దేవుడు ఎంత ఆలస్యం చేశాడో, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఒక అద్భుతమైన దాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడ్డాడు. టకాటకా చెప్తాను. అబ్రహాము శారాల జీవితంలో ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసి నవ్వును పుట్టించే ఇస్సాకును దేవుడిచ్చాడు. హన్నా ఎల్కానాల జీవితంలో దేవుడు ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసి దాను మొదలుకొని బెయిర్షెబ వరకు ప్రఖ్యాతిగాంచిన ప్రవక్తను ఆ ఇంటిలో నుంచి లేవనెత్తాడు. ఎలిజబెత్ జకర్యాల జీవితంలో ఆలస్యం చేశాడు. ఇది ఒక సంతాన విషయంలోనే కాదండి, నీ జీవితంలో దేవుడు ఏ విషయంలో అయినా ఆలస్యం చేస్తూ ఉంటే ఒక శ్రేష్టమైన దాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు అని నమ్మి ప్రభుని స్తుతించుదువుగాక. ఇక్కడ ఒక మాట చెప్తాను, అద్భుతమైనది ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది. చెప్పండి ఏం చెప్పాను? పెద్దగా చెప్పండి. ఇంకొక పాయింట్ పెంచండి. నేను చెప్పినట్టు చెప్పండి. అద్భుతమైనది ఎప్పుడు ఆలస్యంగానే వస్తుంది. ఇంకొకసారి, అద్భుతమైనది ఎప్పుడు, శ్రేష్టమైనది ఎప్పుడు నిదానంగానే వస్తుంది. అవునన్న వాళ్ళు చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అవునో కాదో ఒక మాట చెప్తా. మార్కెటింగ్ అంటే మా మగమహారాజులకు ఓపిక తక్కువ. మగమహారాజులకి మార్కెటింగ్ అంటే ఓపిక తక్కువ. ఒక 10 కిలోలు వంకాయలు తీసుకురండి అని అక్క పంపించింది అనుకోండి, బెదర్ని, మనోడు పాడు ఇక తప్పని పరిస్థితుల్లో పోయాడు అనుకోండి, ఆ 10 కిలోల వంకాయలు కూడా 10 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాడు. ఏమి చెక్ చేయడం. ఆ బొట్టలో ఉన్నాయి త్రాసులో వేస్తాడు, ఇక త్రాసులో వేసుకున్నాయి సంచిలో వేసుకొని తీసుకొస్తాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వంకాయలు చూస్తే ఆ 10 కిలోల్లో మనోడు దయ వల్ల 9 కిలోలు పుచ్చియే ఉంటాయి. ఎందుకో చెప్పమంటారా? హడావుడి. అమ్మా అదే మిమ్మల్ని పంపించామనుకోండి, మిమ్మల్ని పంపించామనుకోండి 10 నిమిషాలు కాదు 10 రోజులైనా పెద్ద ఆశ్చర్యమే లేదమ్మా. 10 కిలోలు వంకాయలు కొనడానికి మీరేం చేస్తారో తెలుసా? ఒక్కొక్క వంకాయ పట్టుకొని తిప్పి దానికి కళ్ళు తిరిగేదాకా తిప్పి, ఒక్కొక్క వంకాయని తిప్పి 10 కిలోల వంకాయలు కొనడానికి కనీసం 1 గంట అయినా పట్టింది. మీరు 10 కిలోల వంకాయలు తీసుకొచ్చారు గంట ఆలస్యంగా. ఈ చిత్రం ఏంటో తెలుసా? ఆ 10 కిలోల వంకాయల్లో ఒక్క వంకాయ కూడా పుచ్చుతుండదు. హడావిడిగా వచ్చేది ఎప్పుడు పనికి మాలిందే వస్తుంది. ఆలస్యంగా వచ్చేది ఎప్పుడు అద్భుతమైనది దేవుడిస్తాడు. తమ్ముడు, నీ ఉద్యోగ విషయంలో దేవుడు ఆలస్యం చేశాడా? నీ సేవ విషయంలో దేవుడు ఆలస్యం చేశాడా? నీ పిల్లలకు ఉద్యోగం విషయంలో దేవుడు ఎక్కడైనా నిదానం చేశాడా? దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని అనుకోకు. దేవుడు నాకు అన్యాయం చేస్తాడేమో అని అనుకోకు. ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైన దాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. అట్టుగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఒకరోజు ఒక పిల్లోడు వచ్చాడు నా దగ్గరికి. అన్నయ్య బర్త్డే, అన్నయ్య ప్రార్థన చేయండి అన్న అన్నాడు. యార తమ్ముడు ప్రార్థన చేస్తానని ప్రార్థన చేసి భుజం తట్టి ప్రైజ్ లాడని గట్టిగా ఇట్లా అన్నా. ఆ చెయ్యి భుజం మీద నుంచి జారి ఆడి జేబు మీదకి వెళ్ళింది. బలంగా జేబు మీదకి చెయ్యి వెళ్ళిందండి. ఆ జేబు ఊడి వచ్చింది. ఈ జేబు అంతా చూసారా? ఇట్లా కొట్టి ఎట్లా అన్నా చెయ్యి జారి జేబు మీద పడింది. మొత్తం జేబు అంతా నా చేతిలోకి వచ్చింది. ఏమిరా తమ్ముడా సొక్కా ఎట్టా అయిపోయిందంటే, ఇది రెడీమేడ్ సొక్కాయి అన్నా అన్నాడు. రెడీమేడ్ సొక్కాయికి పెద్ద ఏం తొందర ఏమి ఉండదు. ఇప్పుడు వెళ్ళి నిమిషంలో తెచ్చుకోవచ్చు. అదే టైలర్ దగ్గరికి వెళ్ళి సొక్కాయి కుట్టించుకోవాలంటే బట్టల దుకాణానికి వెళ్ళాలా, డ్రెస్ సెలెక్ట్ చేయాలా, టైలర్కి ఇవ్వాలా. మా చిన్నతనంలో ఒక టైలర్ ఉండేవాడు, అద్భుతమైన టైలర్.
నేను పుట్టిన ఆనాటి నుండి ఈనాటి వరకు అలాంటి అద్భుతమైన టైలర్ నేను ఎక్కడా చూడలే. ఎంత పర్ఫెక్ట్గా కొడతాడంటే అంత పర్ఫెక్ట్గా కొడతాడు. ఎంత అద్భుతమైన టైలర్ అంటే అంత అద్భుతమైన టైలర్. ఒకటే బాధ ఆ టైలర్తో. కాకపోతే ఏంటంటే ఈ క్రిస్మస్కి ఇచ్చిన బట్టలు వచ్చే క్రిస్మస్కి ఇస్తాడు. ఏమైనా నా వెంట ఈ క్రిస్మస్కి ఇచ్చిన బట్టలు వచ్చే క్రిస్మస్కి ఇస్తాడు. కానీ అద్భుతం ఏంటంటే బట్ట చిరిగిపోవాలి కానీ కుట్టు ఊడిపోదండి. నేను మీతో చెప్పే మాట ఏంటో తెలుసా? ఆలస్యం ఎప్పుడు అద్భుతం కొరకే దేవుడు ఆలస్యం చేస్తాడు. ఒక్కటి చెప్తా అమ్మా, నీవు సేవించే నీ దేవుడు ఎవరో తెలుసా? ఆయన నీ దేవుడు. అయ్యా, ఆయన నీ దేవుడు రా. నీకు మేలు చేయకపోతే ఎవరికి ఆయన మేలు చేస్తాడు? నీ కన్నీళ్ళు తుడవకపోతే ఎవరి కన్నీళ్ళు తుడుస్తాడు? నీ తల పైకెత్తకపోతే ఎవరి తల పైకెత్తుతాడు? నిన్ను విజయోత్సవంతో ఊరేగించకపోతే నీ దేవుడు ఇంకెవరిని విజయోత్సవంతో ఊరేగిస్తాడు? నీ బ్రతుకును ఆనందంతో నింపకపోతే ఇంకెవరి బ్రతుకును ఆనందంతో నింపుతాడు? ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాను, జనులలో నీకుండిన అవమానాన్ని ఒకానొక రోజు దేవుడు తీసివేయబోతున్నాడు. జనులలో నీకుండిన నిందను యేసు నామములో ఒకానొక రోజు దేవుడు కొట్టివేయునుగాక. నీ గుండెల నిండా ఒక్కటే నమ్ము. ఒకవేళ ఈరోజు నువ్వు ఏడుస్తున్నా, గుండెల నిండా ధైర్యం పెట్టుకొని ఈరోజు ఎంత ఏడుస్తున్నానో అంత నవ్వే దినాలు రాగల కాలంలో నా దేవుడు నాకు అనుగ్రహించబోతున్నాడు. ఈరోజు ఎంత కృంగిపోయానో అంతగా సంతోషించే దినాలు దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు. ఎక్కడ అవమానంతో తలదించుకుంటూ బ్రతికానో తలదించుకున్న చోటే గంతులు వేస్తూ నాట్యమాడే దినాలు దేవుడు నా బ్రతుకులో నాకు ఇవ్వబోతున్నాడు. ఆలస్యం చేసాడని అన్యాయం చేసాడు అనుకోకో. ప్రతి ఆలస్యంలో ఒక అద్భుతం దేవుడు దాచి ఉంచాడు. ఆమెన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ముగింపులో నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నీతిమంతులు నిరపరాధులు ఆలస్యం చేశాడు. ఆలస్యం చేసిన వాళ్ళు దేవుని కొరకు ఏం చేశారో ఒక్క మాట చెప్పి విలువైన ఒక 4 విషయాలు దానిలో నేను చెప్పి నేను ముగిస్తాను. చూడండి, మొదటి అధ్యాయం, బహు విలువైన మాట ఇది. రైట్, చూడండి అందరు దయచేసి 8, 9 వచనాలు నాతో కలిసి. అమ్మ అందరూ కొంచెం స్వరం పెంచండి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. మరొక్కసారి, జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. అమ్మ ఏ ధర్మాన్ని జరిగిస్తున్నాడు? కొంచెం గట్టిగా, ఏ ధర్మాన్ని? ఎప్పుడు యాజక ధర్మాన్ని జరిగిస్తున్నాడు? తన భార్య గొడ్రాలై ఉన్నప్పుడు. దేవుడు తనను పట్టించుకోవట్లేదు అని ప్రజలందరూ అనుకుంటున్నప్పుడు, అందరూ పిల్ల పాపలతో మందిరానికి వస్తూ ఉంటే తానొక్కడే తన కుటుంబంలోనే ఈ కొదువు ఉన్నప్పుడు, దేవుడు తనకు కొదువ చేసిన తన యాజక ధర్మాన్ని మాత్రం తాను మానలేదు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్తా. తన తరగతి క్రమము చొప్పున యాజక ధర్మము జరిగించుచుండగా. ఏ ధర్మం జరిగిస్తున్నాడు? చెప్పాలి. ఏ ధర్మం జరిగిస్తున్నాడు? ఇంకొకసారి, ప్రభు బిడ్డలారా, దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచినా నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చేవాడిగా నువ్వు బ్రతుకుదువుగాక. చెప్దాం ఆమేన్. ప్రతి వాడు తన ధర్మాలు నెరవేర్చాలి. సేవకుడు తన సేవా ధర్మాన్ని నెరవేర్చాలి. విశ్వాసి తన విశ్వాస ధర్మాన్ని నెరవేర్చాలి. ఒక కుమారుడిగా కుమారుడు ధర్మాన్ని నువ్వు నెరవేర్చాలి. ఒక కుమార్తెగా కుమార్తె ధర్మాన్ని నువ్వు నెరవేర్చాలి. ఒక కోడలుగా కోడల ధర్మాన్ని నువ్వు నెరవేర్చాలి. ఒక అత్తగా అత్త ధర్మాన్ని నువ్వు నెరవేర్చాలి. మీకు ఊరికి దగ్గరలో ఒక చెరువు ఉంది. ఏ చెరువు అన్న? ఆ చెరువు సంగతి చెప్పంటే నువ్వు చెప్పకపోతే ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత చెప్పే. గమనించండి, ఒక కోడలుగా నీకొక ధర్మం ఉంది. ఒక అత్తగా నీకొక ధర్మం ఉంది. ఒక అల్లుడుగా నీకొక ధర్మం ఉంది. అల్లుళ్ళారా వినండి, ప్రతి మగాడు ఏదో ఒకరోజు అల్లుడే అవ్వాల్సిందే. అల్లుడిగా నీ ధర్మం వినండి. అల్లుడిగా నీ ధర్మం, నీకు తెలిసిన ధర్మం ఏంటో తెలుసా? క్రిస్మస్ పండుగ మా మామ బట్టలు పెట్టాలా, సంక్రాంతి పండుగ కారు కొనియాలా, దసరా పండుగ 2 వీలర్ కొనియాలా. ఇది కాదు, వృద్ధాప్యం వచ్చిన ఆ అత్త మామలకి నీవే ఒక కొడుకుగా మారటం అల్లుడిగా నీ ధర్మం.
చప్పట్లు కొడితే సైకిల్ స్తోత్రాలు చెప్దాం. అమ్మా గమనించండి, ప్రతి వాడు తన తన ధర్మాలు నెరవేర్చేవాడిగా ఉండాలి. బైబిల్లో నాకు ఇష్టమైన ఒక అద్భుతమైన పదం, ధర్మమును ఆచరించువానికి కీడేమీ సంభవించదు అని రాసి ఉంటుంది. అన్న ఏమని రాసి ఉంటుంది? ఎవరికి? ఒక విశ్వాసిగా సంఘంలో నీకు కొన్ని ధర్మాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మీరు ఏ మందిరాలకు వెళ్తున్నారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఒక మాట చెప్తాను. ఒక విశ్వాసిగా సంఘంలో నువ్వు చేయాల్సిన కొన్ని ధర్మాలు ఉన్నాయి. పరిచర్య ధర్మాన్ని జరిగించాలి, దశాంశపు ధర్మాన్ని జరిగించాలి, కృతజ్ఞతార్పణ ధర్మాన్ని జరిగించాలి. ఒక విశ్వాసిగా కొన్ని ధర్మాలు సంఘంలో నువ్వు జరిగించాలి. సంఘంలో జరిగించడం మాత్రమే కాదు, కుటుంబంలో ఒక కోడలుగా, వృద్ధాప్యంలో అత్త ఉంటుంది కదా అమ్మా, వృద్ధాప్యంలో అత్త ఉంటుంది కదా, ఆ అత్త మంచం మీదే పడిపోయి లేవలేని స్థితిలో ఉంటే ఆ అత్తకు కోడలుగా మాత్రమే కాదు, ఒక కూతురుగా మారి నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చేదానిగా ఉండాలి. ఎందుకు నీ ధర్మాన్ని నెరవేర్చాలో తెలుసా? ధర్మమును ఆచరించు వానికి కీడేమీ సంభవించదు. గట్టిగా హల్లెలూయా. తల్లులారా వినండి, అమ్మలారా వినండి. ఇప్పుడు అత్త ఒక గ్లాసు మంచినీళ్ళు అడిగింది ఇంట్లో, కోడలా ఒక గ్లాసు మంచినీళ్ళు ఇవే, కోడలా ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇవే అని అర్ధగంట అడిగింది. అర్ధగంట తర్వాత ఒక గ్లాసు నీళ్లు తీసుకొచ్చి, కొంతమంది కోడల మహారాణులు ఆ గ్లాసుడు మంచినీళ్ళు తీసుకొచ్చి టేబుల్ మీద ధనామని పెడతారు. పెడతా మనసులో ఏమనుకుంటారో తెలుసా? మన కరోనా టైంలో ఆగిరిపల్లిలో ఉన్న ముసలోళ్ళన్న, మీరు పూర్తి చేయాలని ఆపా. మన కరోనా టైంలో ముసలోళ్ళు అందరూ చచ్చారు. ఈ ముసలితో చావదే, ఇది మొండిపిండం, గట్టిపిండం, ఇది ఎప్పుడు పోతావు, ఈ మొదనష్టపతి నాకు తగులు ఏదో అంటారు కదా, ఈ మొదనష్టపతి నాకు దొరికింది. గమనించండి, అత్త గ్లాసుడు మంచినీళ్ళు అడిగితే నీకు చేతులు రాలా, తిట్టుకుంటా ఇచ్చావు. అదే నీవు దేవుని మందిరానికి వచ్చి కడవడు కన్నీళ్లు గారిస్తే నీ ప్రార్థన దేవుడు వింటాడా? అత్తకు గ్లాసుడు మంచినీళ్ళు ఇటు నీకు రాలేదే. ఇంట్లో కోడలుగా నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్చకపోతే, నువ్వు దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఎట్లా ఇస్తాడు? మెట్టుకు ప్రభు బిడ్డలారా, యేసయ్యను ఆరాధించే ప్రతి క్రైస్తవుడు జీవము కలిగిన దేవుని మందిరంలో తను బ్రతుకుతున్న చోట ప్రతి క్రైస్తవుడు యాజక ధర్మాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలి. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా, ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా, సంపన్న స్థితిలో ఉంచినా దేన స్థితిలో ఉంచినా ప్రతి క్రైస్తవుడు యాజక ధర్మాన్ని జరిగించేవాడై ఉండాలి. యాజకుడు అంటంతో సేవకులే అనుకునేరు గాక. పేతురు గ్రంథకర్త అంటాడు కదా, దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మళ్ళీ నడిపించాడు. ఎందుకు నడిపించాడో తెలుసా? రాజులైన యాజక సమూహముగా ఉండునట్లు అంటాడు. మీతో నేను చెప్పే మాట, ప్రతి క్రైస్తవుడు ఒక యాజకుడే. యేసయ్య రక్తముతో విమోచించబడిన ప్రతి క్రైస్తవుడు యాజకుడిగా తన యాజక ధర్మాలు జరిగించాలి. యాజకుడు యాజక ధర్మాలు అనటంతో ప్రత్యక్ష గుడారంలో యాజకత్వం చేసే యాజకుడు తప్పకుండా 4 ధర్మాలు పాటించాలి. మొదటి ధర్మం ఏంటో తెలుసా? ప్రతి ఉదయం సాయంత్రం బలిపీఠం దగ్గర దహన బలి నర్పించాలి. రెండవది, ప్రతి ఉదయం సాయంత్రం ధూపవేదిక దగ్గర ధూపం వేయాలి. ప్రతి ఉదయం సాయంత్రం దీపవృక్షం దగ్గర ఒత్తులను సరిచేయాలి. ప్రతి ఉదయం సాయంత్రం సముఖపు రొట్టెల బల దగ్గర రొట్టెలను క్రమంగా పేర్చాలి. చప్పటి కొడుతూ స్తోత్రాలు చెప్దాం గట్టిగా హల్లెలూయా. యాజకుడి మొట్టమొదటి ధర్మం ఏంటంటే, గమనించండి, ధర్మాన్ని ఆచరించు. ఆ ధర్మమే కీడు కలగకుండా నిన్ను కాపాడుతుంది. మన గోడల మీద మన పెద్దలు రాస్తారు కదా, ధర్మో రక్షితి రక్షితః, ధర్మో రక్షితి రక్షితః. ధర్మాన్ని నువ్వు పాటిస్తే, ధర్మాన్ని నువ్వు కాపాడితే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. ఏంటి ధర్మం? యాజకుడిగా నీ మొట్టమొదటి ధర్మం ఏంటంటే, బలిపీఠం దగ్గర ప్రతి ఉదయం సాయంత్రం మనం బలులర్పించేటువంటి వారిగా ఉండాలి. అంటే బలులర్పించేవారిగా ఉండాలంటే పాత నిబంధనలో లాగా ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి మేక పిల్లని తీసుకొచ్చి వధించమనే అవసరం లేదు.
వధించబడిన గొర్రెపిల్లగా 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద, కల్వరి పర్వతం పైన యేసుక్రీస్తు వారు బలియాగమైపోయారు. మరి యేసుక్రీస్తు వారు బలియాగమైపోతే యాజకుడిగా నేనేం చేయాలి? ఆయన బలియాగాన్ని గురించి ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం, ప్రతిరోజు ఆయన బలియాగాన్ని లోకానికి నువ్వు చాటి చెప్పే వ్యక్తిగా మారాలి. చెప్దాం గట్టిగా హల్లెలూయా. ప్రభు బిడ్డలారా, జ్ఞాపకం చేస్తాను, యేసయ్య నమ్ముకున్న ప్రతి వ్యక్తి తాను బ్రతుకుతున్న చోట యేసయ్య బలియాగాన్ని గురించి ప్రతిరోజు ఏదో ఒక వ్యక్తితో యేసయ్య బలియాగాన్ని పంచుకునేటువంటి వారిగా ఉండాలి. ఎక్కడ కలిసినా, ఎవరు ఎదురుపడ్డా, ఎవరు నీతో మాట్లాడినా, ఎక్కడ ఏ సంభాషణలోకి వెళ్ళినా మాట్లాడుతూ వాళ్ళతో తప్పకుండా ఏం మాట్లాడాలో తెలుసా బాబు? ఈ సృష్టిలో నిజదేవుడు యేసుక్రీస్తు వారే. మన పాప పరిహారం కొరకు కల్వరి శిలువ మీద ఆయన బలియాగమయ్యారు. ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తధారల ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుందని ప్రతి క్రైస్తవుడు ప్రతి దినం సువార్తను లోకానికి చాటి చెప్పేటువంటి వాడిగా బ్రతకాలి. నీకు ఒక అద్భుతం తెలుసా? ఏ సేవకుడు ఎక్కువగా సువార్త ప్రకటిస్తాడో, బైబిల్లో రాయబడిన మాట, సువార్తను ప్రకటించు వారి పాదములు సుందరములై ఉన్నాయి, వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి అంటాడు. అంటే చెప్పండి, సువార్తను ప్రకటించేవాడి పాదాలు ఎక్కడుంటాయి? పర్వతాల మీద. ఆ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? సువార్తను ప్రకటించే సేవకుని సేవ ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో దేవుడు ఆ సేవను నిలవబెడతాడు. ఏ విశ్వాసులైతే సువార్త సేవకు ఎక్కువ సహకరిస్తారో, సువార్త సేవకు సహకరించే సువార్త సేవకు ఎక్కువగా ఎవరు సహకరిస్తారు? మీరు ఏ సంఘంలోనైనా చూడండి, ఏ సంఘంలో విశ్వాసులు సేవకుడికి కుడిభుజంగా నిలబడి సువార్త పరిచర్యలో ఎక్కువగా సహకరిస్తారో ఆ కుటుంబాలను, ఆ సంఘంలోనే తలమానికగా దేవుడు నిలవబెడతాడు. వాళ్ళ పిల్లలను తలమానికగా దేవుడు నిలవబెడతాడు. ప్రతి క్రైస్తవుడిగా నా బాధ్యత ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి శిలువ బలియాగం గురించి ప్రతిరోజు మనం ప్రకటించేటువంటి వారిమై దేవుని సన్నిధిలో ఉందుముగాక. నెట్టుకు మీతో చెప్పొచ్చే మాట, ఆదివారం మందిరానికి వచ్చే వాక్యం విన్నావు, తిరిగి వెళ్ళిపోయావు. సోమవారం నుండి శనివారం నువ్వు బ్రతుకుతున్న ప్రతి చోట దేవుని వాక్యాన్ని చెప్పి ఆదివారం మందిరానికి బయలుదేరి వచ్చేటప్పుడు కనీసం ఒక్క నూతనాత్మనైనా నీ వెంట పెట్టుకుని మందిరానికి నువ్వు రావాలా? కనీసం ఒక్క నూతనాత్మనైనా వెంట పెట్టుకొని నువ్వు దేవుని మందిరానికి రావాలి. అలాంటి వ్యక్తి ఎవరో తెలుసా? నిజమైన యాజక ధర్మాన్ని నెరవేర్చేవాడు, ధర్మాన్ని పాటించేవాడికి కీడేమీ సంభవించకుండా దేవుడు కాపాడతాడు. రెండవది అద్భుతం, యాజకుని ధర్మాల్లో రెండవ ధర్మం అని బైబిల్లో మనం చూస్తే, ప్రతి ఉదయం ధూపవేదిక దగ్గర ధూపం వేయాలి. ప్రతి సాయంత్రం ఆ ధూపవేదిక దగ్గర దేవుని సన్నిధిలో ధూపం వేసేవాడిగా ఉండాలి. దేవుడు ఆ ధూపాన్ని ఆఘ్రానించి ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని దేవుడు దీవించేవాడిగా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ మరొకసారి స్తోత్రాలు చెప్దాం. వాక్యం వింటున్న బిడ్డలారా, విలువైన మాట. ప్రతి క్రైస్తవుడు ఒక యాజకుడే, ప్రతి క్రైస్తవురాలు ఒక యాజకురాలే. యాజకుడిగా నీ ధర్మం ఏంటో తెలుసా? ప్రతి ఉదయం నీ ఇంట్లో ప్రార్థన జరగాలి. ప్రతి ఉదయం నీ ఇంట్లో ప్రార్థన జరగాలి. ఉదయం అంటే ఎప్పుడు? ఒక మాట చెప్తాను, తూర్పున సూర్యుడు ఉదయించక మునిపే నీ పడకల మీద నుంచి లేచి, తెల్లవారుజాము 5 గంటల లోపే నీ పడకల మీద నుంచి లేచి, ఆకాశ పక్షులు వాటి కంఠస్వరం దేవునికి వినిపించక మునిపే, మసీదులో నుండి నమాజు శబ్దం రాకమునిపే, రేడియోలో నుండి సుప్రభాత శబ్దం రాకమునిపే, నీ ఇంటిలో నుండి నీ కంఠధ్వని ఆకాశమందలి దేవునికి నువ్వు వినిపించాలి. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక్కసారి నా వైపు చూడండి. అయ్యా, నేను పడకల మీద నుంచి లేవటంతో తొల్లిటి అర్ధగంట నేను దేవునితో గడుపుతాను. ప్రార్థన చేయకుండా నేను ఎక్కడికి వెళ్ళను. పడకల మీద నుంచి లేచిన మరుక్షణమే కనీసం ఒక అర్ధగంట అయినా దేవుని సన్నిధిలో గడుపుతానని ఎంతమంది క్రైస్తవులు ధైర్యంగా ఈ మాట చెప్పగలరు? ఒక భక్తుడు అంటాడు, ఉదయం పడకల మీద నుంచి లేచినప్పుడు తొల్లిటి అర్ధగంట నువ్వు ప్రార్థనా గదిలో గడిపితే, తొల్లిటి అర్ధగంట చిన్న ప్రార్థన గదిలో నువ్వు గెలిస్తే, ఆ దినం ఎక్కడికి వెళ్ళినా
విజయోత్సవంతో దేవుడు నేను ఊరేగిస్తూ ఉంటాడట. గట్టిగా చెప్దాం ఆమెన్. తల్లులారా, పొద్దున్నే పడకల మీద నుంచి లేవటంతో, అయ్యలారా పొద్దున్నే పడకల మీద నుంచి లేవటంతో, తల్లులారా వినండి, పొద్దున్నే పడకల మీద నుంచి లేవటంతో నా వైపు చూడండి, చీపిరి కట్ట ఎక్కడ పెట్టాను? ఆ పాసి మొహంతో మొహం కూడా కడుక్కోకుండా బెడ్ కాఫీ పెట్టావా? అది బెడ్ కాఫీ కాదు, పాసి కాఫీ. ఆడు మొహం కూడా కడుక్కోడు. ఏం డాక్టర్ గారు అలవాటు ఏమైనా ఉందా? రైట్, హల్లెలూయా. త్వరగా నేను ముగిస్తాను, నా వైపు చూడండి. తల్లులారా, ఈ సువార్త కూడికల ద్వారా ఒకటి నేర్చుకోండి. రోజు ఉదయం లేవటంతో తొల్లిటి అర్ధగంట దేవునితో గడపండి. ఆ దినమంతా విజయవంతమైన జీవితం ప్రభు కొరకు మీరు జీవించగలుగుతారు. ఎన్ని శోధనలు ఆ రోజు ఆధ్యాత్మిక జీవితంలో మీకు ఎదురైనా, సాతాను ఎన్ని రీతులుగా నిన్ను పడగొట్టాలని ప్రయత్నం చేసినా, యాజక ధర్మాన్ని నువ్వు పాటించావు గనుక నీ భక్తి జీవితానికి ఏ కీడు కలగకుండా విశ్వాస సమరంలో దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఆమేన్. రైట్. ప్రతి ఉదయం ధూపవేదిక దగ్గర ధూపం వేయాలి. ప్రతి సాయంత్రం మరలా ధూపవేదిక దగ్గరికి వెళ్ళి ధూపం వేసేటువంటి వాడిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నా వైపు చూడండి. పగలంతా ఉద్యోగాలకు వెళ్ళారు, మీరు పిల్లలు స్కూల్కి కాలేజీకి వెళ్ళారు, సాయంత్రం 5ంటికి వచ్చారు, రాత్రి 7 ఆ ప్రాంతంలో కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో మోకరించండి, చాపేసుకోండి. ఎక్కువసేపు ఏం కాదు, ఒక్క అర్ధగంట కుటుంబ ప్రార్థన చేసుకోండి. ఇంటి ఇల్లాలుగా నీవు ఒక చిన్న ప్రార్థన చేయి. ఇంటి యజమానుడిగా నీవు ఒక చిన్న ప్రార్థన చేయి. నీ కడుపును పుట్టిన చిన్న పిల్లలను దేవుని సన్నిధిలో కూర్చోబెట్టి ఒక పాట పాడటం నేర్పు. దేవుని సన్నిధిలో ప్రార్థన ఎలా చేయాలో ప్రార్థన నేర్పు. ప్రతిరోజు సాయంత్రం నీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగితే నీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? జనులలో నీకుండిన అవమానాన్ని దేవుడు కొట్టేస్తాడు. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఎంతోమంది దైవ సేవకుల సాక్ష్యం నేను విన్నాను. అయ్యా, నేను దైవ సేవకుని అయ్యానంటే కుటుంబ ప్రార్థనలో నుంచే దేవుడు నన్ను లేవనెత్తాడు. కుటుంబ ప్రార్థనలో నుంచే దేవుడు నన్ను ఒక దైవ సేవకుడిగా మార్చాడు. దేవుని కృప చెప్తాను. మా తండ్రి, మా కుటుంబం వాస్తవంగా రోమన్ క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించింది. రోమన్ క్యాథలిక్లో ఉన్నంతకాలం మా నాన్న పేరు మరియదాసు. ఏ దాసు చెప్పాలి? ఏ దాసు? మరియదాసుగా ఉన్నంతకాలం దేవదాసుగా బ్రతికేవాడు. ఎంత దేవదాసు అంటే, మా ఊర్లో తాగుబోతుల సంఘానికి ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరరు అన్ని పోస్టులు మా నాన్నయ్య. పొద్దున్నే మొహం కడుక్కోకుండా పోయి తాగేవాడంట. దాసా, తాగితే తాగేవు కానీ మొహం కడుక్కొని తాగరంటే అడవిలో పెద్ద పులి మొహం కడుక్కుంటుందా అనేవాడంట. అట్లాంటి దినాల్లో దైవజనులు యేసన్న గారు మా ప్రాంతానికి వచ్చి వాక్యం చెప్పారు. ఒకేసారి వాక్యం విన్నాడు. ఈ మరియదాసు క్రీస్తుదాసుగా మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. జస్ట్ ఒకే ఒక్క వర్తమానం. ఈ రాత్రి మాటలు వింటున్న బిడ్డలారా, మార్పును వాయిదా వేస్తున్నావేమో. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉండగా నీ బ్రతుకును కూడా దేవుని సన్నిధిలో అలా మార్చుకునే కృప దేవుడు నీకు ఇచ్చునుగాక. అయితే అద్భుతం ఏంటంటే, ఆయన మారు మనసు పొందిన ఆ రోజు నుండి దేవుని కృప, ఆయన ఇంకా ప్రభు సన్నిధిలో సజీవునిగా ఉన్నాడు. నిండు ముసలివాడు సజీవునిగానే ఉన్నాడు. ఆయన రక్షణ పొందిన ఆనాటి నుండి నేను ఆ ఇంట్లో ఉన్నంత కాలం ఈరోజు కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగలేదు అని చెప్పుకునే రోజు ఒక్కటి కూడా లేదు. ఆయన నిద్రపోని రాత్రి ఉందేమో కానీ కుటుంబ ప్రార్థన జరిగించిన రోజు దేవుని కృప ఒక్కటి కూడా లేదు. ఆయన ఇంట్లో ఒకటే నియమం పెట్టాడు. ఎవడైతే కుటుంబ ప్రార్థనలో కూర్చుంటాడో వాడికే చెప్పాలా? ఎవడైతే కుటుంబ ప్రార్థనలో కూర్చుంటాడో ఆడికే భోజనం అనేవాడు. ప్రార్థన మీద అంత మనసున్నా లేకపోయినా, గట్టిగా మా తల్లి, ప్రార్థన మీద అంత మనసున్నా లేకపోయినా భోజనం కోసం తప్పకుండా ప్రార్థనలో కూర్చునేవాళ్ళం. ఒకరోజు మా అమ్మ నాన్న ఎక్కడో ఏదో పని ఉండి వేరే ఊరు వెళ్ళారు. రాత్రి 12-11ంటికి వస్తానని చెప్పారు. ముందే చెప్పారు, రేయ్
ఈరోజు సాయంత్రం ఎవడైతే కుటుంబ ప్రార్థనలో కూర్చుంటాడో వాడికే భోజనం, కుటుంబ ప్రార్థన చేయకపోతే భోజనం చేయొద్దు అని మా ఇంటికి పెద్ద ఆవిడ అక్కకి చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం 7:05 ప్రాంతంలో చాపేశారు, రేడియో ఆన్ చేశారు. 7:40 దాకా రేడియోలో వాక్యం విన్నాం. ఇక తర్వాత కుటుంబ ప్రార్థన అని స్టార్ట్ చేశారు. ఇష్టం లేకపోయినా, కూర్చోపోతే భోజనం దొరకదు అనే బాధతో, అనే దిగులుతో ప్రార్థనలో కూర్చున్నాం. ఒక పాట అయిపోయింది. ఆ తర్వాత నన్ను ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన కూడా చేశాను. చాలా దీర్ఘ ప్రార్థన, చాలా పొడవాటి ప్రార్థన. ఎంత దీర్ఘ ప్రార్థనో తెలుసా? మోకరించి యేసునామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేనన్నారా? అరే బహు స్వీట్ స్మాల్ ప్రేయర్ చేశా. ఇక తర్వాత మా అక్క స్టార్ట్ చేసింది. బెల్లు లేదు, బ్రేకు లేదు. నాకున్నది ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే, ఆమెనంటే ప్రార్థన ఆపేయమని నాకు తెలిసిన భాష. నేను మా అక్క ప్రార్థన చేస్తూ ఉంటే మధ్య మధ్యలో ఆమెన్ ఆమెన్ అంటున్నా. ఆమెన్ అన్నప్పుడల్లా ఉత్సాహం ఎక్కువైపోతుంది. వినండి, ఆమెన్ అన్నప్పుడల్లా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఇక ముగించిద్దిలే అనుకుంటే ఇంకా పొడిగిస్తూ ఉంది. నేను గట్టిగా ఆమెన్ ఆమెన్ అంటే ఆమెన్ అనే కొద్దీ మొత్తానికి 15 గంటలో జరగాల్సిన ప్రార్థన నా ఆమెన్ వల్ల 30 గంటకి వెళ్ళిపోయింది. ఆపలా. నేనే ఏం చేసినా తెలుసా? మా అక్కను కొట్టి ఇంకా ఆపవా ఆమంది. నీవే కదా మధ్య మధ్యలో ఆమెన్ అంది. అక్క ఆమెన్ అంటే ఆపమని కదా. కాదురా, రైలు వెళ్ళేటప్పుడు బొగ్గేస్తే అది ఇంకా స్పీడ్గా ఎట్లా వెళ్తూ ఉంటుందో, ప్రార్థన మధ్యలో ఆమెనంటే అది బొగ్గు లాంటిదిరా. బిడ్లారా, ఒక మాట చెప్తా. ఈ దైవజనుడు పుట్టుకొచ్చింది కుటుంబ ప్రార్థనలో నుంచే. మీ అందరితో చెప్తాను, తల్లులారా, అమ్మా, ఒక అన్నయ్యగా ఒక తండ్రిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ గర్భములో నుండి ప్రపంచాన్ని తలకిందులు చేసే ప్రవక్తలు పుట్టుకొచ్చుదురుగాక. నీ ఇంటిని ఆ రీతిగా దేవుడు ఎన్నుకొనుగాక. దేశాన్ని తలకిందులు చేసే యాజక తరం, దేశాన్ని తలకిందులు చేసే ప్రవక్తల తరం, దేశాన్ని తలకిందులు చేసే అపోస్తలుల తరం. యేసునామంలో ఈ రాత్రి ఎంతమంది తల్లులైతే వాక్యం వింటున్నారో, నీ గర్భాన్ని ప్రవక్తల జన్మస్థానంగా దేవుడు చేయునుగాక. నీ ఇంటిని ప్రవక్తల జన్మస్థానంగా దేవుడు చేయునుగాక. ఎక్కడెక్కడి నుంచో సేవకులు పుట్టుకొచ్చారు అన్న వార్త ఇంతకాలం నువ్వు విన్నావు కదా. యేసునామం పేరిట ఇక మీదట ఈవిడ గర్భంలో నుంచి గొప్ప సేవకుడు పుట్టుకొచ్చాడనే వార్త నీ చెవులారా విని హృదయమారా స్తుతించి ఆ తర్వాత నువ్వు సచ్చుదువుగాక. అంటే అమ్మ ఇప్పుడేం చచ్చిపోరమ్మా అంటే అనే మాట ఏంటంటే, అలాంటి వార్తలు మన చెవులతో వినే దినాలు దేవుడు మనకిచ్చునుగాక. మెట్టుకొకటి చెప్తాను, ప్రతి ఉదయం 1 అర్ధగంట, ప్రతి రాత్రి 1 అర్ధగంట కుటుంబంగా కూడి ప్రార్థన చేయండి. పరలోకం ఎక్కడో కాదు, నీ ఇంటిలోనే పరలోకం అనుభవించే దినాలు దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. ఒకవేళ మీలో ఎవరైనా, అన్నయ్య సాయంత్రం మాకు చాలా బిజీ అన్నయ్య. ఏంటి? ఏం బిజీ? జబర్దస్త్ బిజీ. ఏం బిజీ? కార్తీక దీపం బిజీ. ఏం బిజీ? మనసు మమత బిజీ. ఏం బిజీ? పాత సినిమాలు. ఒకటే మాట చెప్తున్నాను, ఈ వాక్యం విన్న మీలో ఎవరైనా సినిమాలకు బానిసలైనా, సీరియళ్ళకు బానిసలైనా, మీ టీవీ సినిమాలకు సీరియళ్ళకు వాడుతూ ఉంటే, యేసునామంలో మీ టీవీలన్నీ, నేనల్లా మా డాక్టర్ గారు ఏమన్నాడంటే, పాడైపోవునుగాక అన్నాడు. అన్నయ్య నువ్వు అన్నట్టే జరుగునుగాక అన్నయ్య. నీతిమంతుల గుడారాలలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదాలు వినబడాలి. మన ఇంట్లో నుంచి లోకపు మాటలు వినబడకూడదమ్మా. మన ఇంట్లో నుంచి పనికిమాలిన మాటలు వినబడకూడదమ్మా. యేసును గూర్చిన మాట, యేసును గూర్చిన పాట, యేసును గూర్చిన ప్రార్థన నిరంతరము మన ఇంటిలో వినబడునుగాక. చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యాచక ధర్మాన్ని పాటించు, జనులలో నీకుండిన అవమానాన్ని దేవుడు తీసేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ధర్మాన్ని నువ్వు జరిగించుకుంటా వెళ్ళు. దేవుడు నీ పట్ల తన ధర్మాన్ని జరిగించాడా లేదా అది నువ్వు పట్టించుకోవద్దు. నువ్వు యాజకురాలివి, నువ్వు యాజకుడివి. యాజకుడిగా నీ ధర్మాన్ని ప్రతిరోజు
యేసు నామములో నువ్వు పాటించుదువుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. యాజకుడి 3వ ధర్మం ఏంటంటే సముఖపు రొట్టెల బల్ల దగ్గరకు వచ్చి రొట్టెలను క్రమంగా పేర్చాలి. ఆమేన్. చెప్పండి, ఏం చేయాలి? రొట్టె దేనికి గుర్తు అంటే దేవుని వాక్యానికి గుర్తు. మీరు ఎరుగుదురు కదా, మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని బైబిల్లో రాసింది కదా. యాజకుడు ప్రతి ఉదయం సముఖపు రొట్టెల బల్ల దగ్గరికి వెళ్ళినట్లు, ప్రతి సాయంత్రం సముఖపు రొట్టెల బల్ల దగ్గరికి వెళ్ళినట్లు, ప్రతి క్రైస్తవుడు ప్రతి ఉదయం ప్రతి సాయంత్రం అవకాశం ఉంటే మరెక్కువ సార్లు దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళుగా బ్రతుకుదురుగాక. చెప్దాం ఆమేన్. శరీరం బలపడటానికి భూమిలో నుండి పుట్టిన ఆహారం కావాలి. ఆత్మ బలపడటానికి పైనుండి వచ్చిన ఆహారం కావాలి. ఆ పైనుండి వచ్చిన ఆహారమే జీవాహారమైన దేవుని యొక్క వాక్యం. చెప్దాం ఆమేన్. బిడ్డలారా, భక్తిలో నువ్వు బలపడాలంటే ఏమి లేదు, రోజుకొచ్చి 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు ఒక్క పావుగంట వాక్యం దగ్గర గడుపు. ఒక్కటి 2-3 అధ్యాయాలు చదువు. ఈ కాలంలో క్రైస్తవులు బైబిల్ తెరిచి వాక్యం చదవట్లా. తమ్ముడా, వాక్యం చదివేవా? అన్నయ్య, వాక్యం చదవకుండా అస్సలు బయటికి రాను అన్నయ్య. ఎక్కడ చదివేవరా వాక్యం? క్యాలెండర్లో చదివాను అన్నయ్య. ఎంత గొప్ప భక్తుడైపోయాడో చూడండి. ఈరోజు సంఘాల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఒకరోజు ఒక పెద్ద మిషనరీ, వాళ్ళ బ్రాంచ్ సంఘాలు చాలా ఉన్నాయి, ఆ సంఘాల్లో ఉన్న ప్రజలు వాక్యంలో ఎంత ఎదిగారో తెలుసుకుందామని చెప్పి ఒక సంఘానికి వచ్చి సంఘస్థుల్ని అడిగాడట. ఒక ఆయన లేపి, తమ్ముడు నీ పేరేంటి? జాన్ వెస్లీ. జాన్ వెస్లీ నిలబడి, తమ్ముడు నువ్వేం చెప్పొద్దులే, ఊరక నేను అడుగుతా. అడిగాడంట. బాబు జాన్ వెస్లీ, ఎరుకో కోటగోడలు ఎవరు పడగొట్టారయ్యా అన్నాడంట. వాడు సీరియస్గా లేచి, అమ్మొట్టు నేను పడగొట్టలేదయ్యా అన్నాడంట. ఈ మిషనరీకి అర్థం కాక ఈడే ఆ తల్లి సీరియస్గా లేచి అందట, అయ్యా నేను ఎట్టాడిదాన్నో, మా అమ్మ ఎట్టాడిదో, మా నాన్న ఎట్టాటోడో, మా తాత ఎట్టాటోడో, మా బతికున్న తాత ఎట్టాటోడో, మా సచిన్ తాత ఎట్టాటోడో మా అయ్యగారికి బాగా తెలుసయ్యా. మేమంత పర్ఫెక్ట్ ఫ్యామిలీ, ఎట్టాటి పడగొట్టే పని మాది కాదండి. అసలు ఎరుకో కోటగోడ ఎట్టుంటుందో ఈ రోజు వరకు నేను చూడాల, నమ్మండి. ఇంకా కావాలంటే మా పాస్టర్ గారి మీద ఒట్టు. ఎవరి మీద? ఎవరో పాస్టర్ గారు, సల్మాన్ గారా? సల్మాన్ గారి సంఘ బిడ్డలు మహాధన్యులు, మంచి సేవకులు, చిన్న స్థితిలోనే అద్భుతం. సరే మా పాస్టర్ గారు నన్ను అడగండి అంటంతో ఆ మిషనరీ ఆ పాస్టర్ గారి వైపు చూసి అడిగాడంట, బాబు ఎరుకో కోటగోడలు ఎవరు పడగొట్టారయ్యా అని అంటే పాస్టర్ గారు లేచి అన్నారంట, దీని మీద నాకు ఇంకా సరైన ఇన్ఫర్మేషన్ లేదు సార్, ఒక్క వారం రోజులు టైం ఇవ్వండి సార్, ఎంక్వైరీ కమిటీ వేస్తాను, పరిశోధించమని చెప్తాను, ఆ పరిశోధనలో ఎవరి పేరు తెలిస్తే వాళ్ళే సార్ అన్నాడంట. ఇక మిషనరీకి కంటి సూపు నోటి మాట పడిపోయినట్టు అయిపోయింది. ఈ కాలంలో బైబిల్ చదివే ప్రజలు తక్కువైపోయారు. ఒకప్పుడు చదివినట్లుగా ప్రజలు చదవట్లా. ఎందుకు? ఈ బుక్ కాదు, ఫేస్బుక్కు బుక్ అయిపోయారు. వాట్సప్ ఇక వెళ్ళిపోయాడు పైకి. గమనించండి, వాట్సప్ ఫేస్బుక్ యేసునామములో మొన్ననే మా అన్న ఫేస్బుక్ ఫోన్లోంచి డిలీట్ చేశాడంట. ఒక అన్న సాక్ష్యం చెప్తున్నాడు, అన్నయ్య మన వాక్యం వెనక మునుపు అప్పుడప్పుడు జబర్దస్త్ బిట్లు, మొత్తం కాదు తమ్ముడా, మొత్తం కాదు, మధ్యలో బిట్లు చూసి నవ్వుకుంటా ఉండేవాడిని. చిన్న ఫన్నీ సినిమా డైలాగులు ఏంటో నవ్వుకుంటూ ఉండేవాడిని. మొన్న ఒకరోజు మీరు వాక్యం చెప్పేటప్పుడు అది కూడా దేవునికి హేయం అని చెప్పారు అన్నయ్య. నా ఫోన్లో నుంచి ఫేస్బుక్ డిలీట్ చేశా, యూట్యూబ్ డిలీట్ చేశా, వాట్సాప్ నేను వృత్తిలో ఉన్నా కాబట్టి నాకు అవసరం. నా ప్రభు బిడ్డలారా, రోజు సముఖపు రొట్టెల బల్ల అనే దేవుని వాక్యం దగ్గరికి వెళ్ళు, ఆత్మలో బలాఢ్యుడిగా నువ్వు మారిపోతావు. ఆ బలంతో జనులలో నీకుండిన అవమానాన్ని నా దేవుడు కొట్టివేయునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఇక్కడ నేను ముగిస్తున్నాను, ఇక సమయం అయిపోయింది కనుక ఒకే మాట చెప్పి ముగిస్తాను. నీ దేవుడు ఎవరో తెలుసా? ఎక్కడ అవమానపడ్డావో అక్కడే నీ తలపైకి ఎత్తుతాడు. ఎక్కడ తలదించుకున్నావో, ఎక్కడ నా బ్రతుకు ఎట్లా అయిపోయింది అంటే నీ రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చావో అక్కడే గంతులు అక్కడే నాట్యమాడేటట్లుగా దేవుడు చేస్తాడు. మీకు తెలుసా,
యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ కొరకు సంఘం అంతా ఎదురు చూస్తూ ఉంది. 7 ఏండ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత 1000 ఏండ్ల పరిపాలన దేవుడు భూమి మీద ప్రారంభించబోతున్నాడు. ఎన్నేళ్ళు? సౌండ్ పెంచాలా? 7 ఏండ్లు కాదు. ఎన్నేండ్ల పరిపాలన? 1000 ఏండ్ల పరిపాలన యేసయ్య భూమి మీద పరిపాలన చేయబోతున్నాడు. భూలోక రాజ్యాలన్నిటికీ ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, భూపతులకు అధిపతిగా ఉండి భూలోక రాజ్యాలన్నిటినీ పరిపాలన చేయబోతున్నాడు. భూలోక రాజ్యాలన్నిటినీ 1000 ఏళ్ళు దేవుడు పరిపాలన చేయబోయేటప్పుడు రాజ్యం అని అనటంతో ముఖ్య పట్టణం ఉండాలి కదా. యేసయ్య 1000 ఏండ్ల పరిపాలనలో దేనిని ముఖ్య పట్టణంగా చేసుకోబోతున్నాడు తెలుసా? యెరూషలేము పట్టణాన్ని ముఖ్య పట్టణంగా చేసుకొని యెరూషలేములో నుండి ప్రపంచ దేశాలన్నిటినీ దేవుడు ఏలుబడి చేయబోతున్నాడు. ఎక్కడి నుండి? నేను మిమ్మల్ని అడుగుతా, యెరూషలేమునే ముఖ్య పట్టణంగా చేసుకొని ఎందుకు దేవుడు ప్రపంచ దేశాలను ఏలుబడి చేయబోతున్నాడు? యెరూషలేమును దేవుడు ప్రేమించాడు, నేను కాదు అనను. అది పితరుల సమాధులున్న పట్టణం, నేను కాదు అనను. దావీదు దీపాన్ని నిత్యము నిలుపుతానని వాగ్దానం చేశాడు, నేను కాదు అని అనను. అయితే యెరూషలేమునే దేవుడు ముఖ్య పట్టణంగా చేసుకొని 1000 ఏండ్లు పరిపాలన చేయటానికి కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు మొదటి రాకడలో యెరూషలేం పట్టణానికి వచ్చినప్పుడు ఆ పట్టణం యేసయ్యను అవమానపరిచి బహు అవమానకరంగా యేసయ్యను సిలువ వేసి చంపారు. యెరూషలేము గడ్డలో యేసయ్య అవమానపరచబడ్డాడు. యెరూషలేము పొరవెదుల్లో యేసుక్రీస్తు వారు నిందించబడ్డాడు. ఆయన అవమానపరచబడింది, నిందించబడింది, మహా నిందించబడితే 3.5 సంవత్సరాలు నిందించబడ్డాడు. అద్భుతం ఏంటో తెలుసా? ఏ దేశంలో నిందించబడ్డాడో అదే దేశంలో రాజులకు రాజుగా సింహాసనం మీద ఆసీనుడు కాబోతున్నాడు. ప్రభువులకు ప్రభువుగా, భూపతులకు అధిపతిగా ఆయన పరిపాలన చేయబోతున్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? అవమానపరచబడింది 3.5 సంవత్సరాలు, రాజులకు రాజుగా ఉండి పరిపాలన చేయబోయేది 1000 సంవత్సరాలు. అద్భుతం తెలుసా? ఆయన రారాజుగా ఉంటే ఆయన నమ్ముకొని యాజక ధర్మం చేసిన ప్రతి క్రైస్తవుడు, యాజక ధర్మం చేసిన ప్రతి సేవకుడు 1000 ఏండ్ల పరిపాలనలో సామంతరాజులుగా ఉండబోతున్నారట. చెప్పకూడదా గట్టిగా? ఆయన ఏమై ఉన్నాడు? రాజు కాదు, రాజులకు రాజు, రారాజు అయి ఉన్నాడు. ఆయన నమ్ముకున్నటువంటి సేవకులంతా ఏమైపోతారు అక్కడ? సామంతరాజులు. మీకు తెలుసా, రాబోయే 1000 ఏండ్ల పరిపాలనలో సాల్మన్ రాజు గారు ఈ ఆగిరిపల్లె కావాలా, నూజివీడు కూడా కావాలయ్యా? అద్భుతం తెలుసా? ఈ భూమి మీద మనం పేదోళ్ళుగా కనపడవచ్చు, ఏమీ లేని వాళ్ళుగా కనపడవచ్చు, తినటానికి తిండి లేని దిక్కుమొక్కు లేని వాళ్ళగా కనపడవచ్చు. 1000 ఏండ్ల పరిపాలనలో ఇదే వీధుల్లో రాజులుగా దేవుడు మనల్ని ఊరేగించబోతున్నాడు. అప్పుడంటాం, ఎక్కడ అవమానపడ్డాను, అవమానపడిన చోటే నాకు 2 అన్నా. మీకు రవణకపేట రాసి ఇచ్చాం. పోండి, రవణకపేట కావాలా, ఆ పక్క హైదరాబాద్ కావాలా? మా అన్న చూడండి హైదరాబాద్ కావాలంట. మరి మీకు హైదరాబాద్ రాసిస్తే నేనేం కావాలన్నా? సరే, మన ఇద్దరం ఏం చేస్తే పోదాం. ఏమంటే ఐజాక్ గారు మీకు కామారెడ్డి రాసి ఇచ్చేస్తాం. ఆమేన్. ఏ భూమి మీద నువ్వు నిందపడ్డావో ఇదే భూమి మీద యేసయ్య రక్తముతో కడగబడిన మనలను మహారాజులుగా దేవుడు ఊరేగించబోతున్నాడు.